అధ్యక్ష, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రపంచం యావత్తు కూడా ఆయా దేశాలు నాగరిక ప్రపంచం ఆవిష్కరించేటువంటి అభివృద్ధిని అనేక కొలమానాల ద్వారా చూస్తారు అధ్యక్ష. అందులో ప్రధానమైనటువంటి సూచిక పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష. ఏ దేశంలో ఏ రాష్ట్రం ఎంత పవర్ యూజ్ చేస్తూ ఉన్నారు, అది చాలా ముఖ్యమైనటువంటి ప్రగతి సూచికలలో భాగంగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు కరెంటు, దాని సరఫరా, దాని గురించి ప్రజలు పడ్డ బాధలు, దాని వినియోగం చేసే సందర్భంలో జరిగినటువంటి మరణాలు మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షులం అధ్యక్ష. బాన్సువాడ నియోజకవర్గంలో తమరు ఒక బై ఎలక్షన్ పోటీ చేసే సందర్భంలో నేను హెలికాప్టర్లో రావడం కుదరక రోడ్డు మార్గాన్ని వస్తూ ఉంటే ఓ 10 కిలోమీటర్లు కంటిన్యూగా మొక్కజొన్న చేను ఉంది అధ్యక్ష. కొంత పాడైతా ఉండే, కొంత బాగుండే. ఒక దగ్గర ఏదో పశువులు అడ్డం వస్తే అక్కడ నేను కారు దిగితే ఆ ఎస్టీ జాతికి చెందినటువంటి లంబాడ పిల్లలంతా వచ్చినారు అధ్యక్ష. ఇంత బాగుంది మక్క చేను, ఎట్లా పండిస్తున్నారు మీరు అంటే వాళ్ళు ఆ వెరైటీ అంతా చెప్పి తమరి పేరు చెప్పిన అధ్యక్ష. పోచారం గారు గతంలో మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ప్రతి 2 ఊర్లకు, ఒక్క ఊరికి 3 ఊర్లకు లోడ్ను బట్టి అవసరాన్ని బట్టి మాకు శ్రీనివాసరెడ్డి గారే సబ్స్టేషన్లు పెట్టించారు సార్. దానివల్ల మాకు ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా ఇంతున్న బ్రహ్మాండంగా పండిస్తాం మేము పంటలు అని చాలా గర్వంగా తమ పేరు తీసుకుని కూడా చెప్పినారు అధ్యక్ష. మరి ఏమైంది, కొంత భాగం ఏదో కొద్దిగా వాడిపోయి కనబడుతుందంటే సబ్స్టేషన్ల వరకు ఆ సార్ పెట్టించింది కానీ సప్లై ఆ సార్ చేతిలో లేదు కదా సార్, పైకి వెళ్ళి వస్తలేదు. ఆయన చేయగలిగింది ఆయన చేసినట్టు స్థానిక శాసనసభ్యునిగా ఇక్కడ పైకి వెళ్ళి వస్తలేదు కాబట్టి ఆ సార్ కూడా కొట్లాడుతున్నారు, ధర్నా కూడా చేసిన కలెక్టరేట్ కాడ ఇట్లా అట్లా అని చెప్పారు అధ్యక్ష. ఆనాడు అనేక ప్రాంతాలలో కరెంటు షాకులు కొట్టి చచ్చిపోవడం, బిల్లులు కట్టలేదని చెప్పి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేయబోతే నా మీద ఎక్కడ దాడి చేస్తున్నారని కొంతమంది విషం దాగి చచ్చిపోవడం, భిక్షపతిన వ్యక్తి జమ్మికుంటలో చచ్చిపోవడం, అక్కడ మేమందరం పోయినాం అధ్యక్ష. ఆ రోజు ఉద్యమ సందర్భంలో వెరసి సరే కష్టాలన్నీ జరిగి చివరికి యాడ్ చేసుకుంటున్నప్పుడు భయం అవుతుంది అధ్యక్ష. కష్టపడి అందరం కలిసి పోరాటం చేసినాం, కిందకో మీదకో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కేంద్రం చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష. నేను భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక అంశాల ఎడల మనకు అన్యాయం చేయడంలో భాగంగా ఘోరాతి ఘోరంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తమాష ఏంటంటే అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు కేంద్రంలో కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే అప్రజాస్వామికంగా తెలంగాణ గొంతును నిలిమేసే విధంగా మన మండలాలు లాక్కోవడం, అందులో మరి ముఖ్యంగా సీలేరు పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష 460 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. ఆ రోజు సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అక్కడ మేమందరం ఉన్నాం. బిల్లు ఫైనాలిటీకి వచ్చేటప్పుడు జరిగిన ఒప్పందంలో అందరం ఫైట్ చేసాం అధ్యక్ష. మేము కొట్లాడినాం, వాళ్ళు కొట్లా అందరం కూడా చెప్పినాం. తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంటుంది, పవర్ యూటిలైజేషన్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ తెలంగాణ గతి మొత్తం భూగర్భ జలాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ సమైక్య రాష్ట్రంలో మాకు వస్తాయన్న ప్రాజెక్టు రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా గతి లేక బోర్లు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బోర్వెల్స్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. కాబట్టి కరెంటు కేటాయింపులో మాకు అధికం కేటాయించాలంటే 53.8 తెలంగాణకు ఇవ్వాలని చెప్పి కేటాయించారు అధ్యక్ష. దాని దృష్ట్యానే లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ కూడా మనకు కేటాయించారు అధ్యక్ష.
ఈ తెలంగాణకే పోవాలని చెప్పి భవిష్యత్తులో కూడా దీని పరిస్థితి ఇట్లాగే ఉంటుందని చెప్పి ఇతరులు కొంత పేచి పెట్టినప్పటికీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ బిల్లులో సింగరేణి కాలనీస్ మొదటి నుంచి కూడా తెలంగాణదే, దాని మీద హక్కు వాళ్ళకే అని చెప్పి అది కూడా కేటాయించారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ఈ ప్రధానమంత్రి గారు, నేను అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అధ్యక్ష, ఐ వాజ్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్. ఫస్ట్ మీటింగ్లోనే అక్కడ ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారిపోయి 7 మండలాలు అప్రజాస్వామికంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి, యాక్చువల్లీ అది ఆర్డినెన్స్ ద్వారా తేవాల్సిన పరిస్థితి కాదు, శాసనసభలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాసనసభకు రిఫర్ చేయాలి. అట్లా రిఫర్ చేయకుండా చాలా కర్కశంగా క్రూయల్గా ఆ 7 మండలాలు ప్లస్ సీలేరు పవర్ ప్లాంట్ మన నుంచి వేరు చేసినారు అధ్యక్ష. బహుశా నేను అనుకుంటే ఈ దేశంలో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు క్రిటిసైజ్ మిస్టర్ నరేంద్ర మోడీ. ఈజ్ ద మోస్ట్ ఫ్యాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి ఆ రోజు చెప్పిన అధ్యక్ష. ఓపెన్గా ప్రెస్లో వచ్చింది. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర బంధు కూడా నేనే పిలిపించిన అధ్యక్ష. నా మీద విమర్శ కూడా చేసినారు, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు, ప్రమాణ స్వీకారం మాత్రమే చేయాలి, ఈ దశలో మీరు అధికారికంగా ఉండి రాష్ట్ర బంధు పిలిపిస్తారంటే ఇష్టం తప్పదు, డెమోక్రసీలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పి బంధు పాటించింది అధ్యక్ష. తెలంగాణ రోజు నిరసన చేసినాం. ఆ తర్వాత అనేక పర్యాయాలు చెప్పినాం, మండలాల సంగతి అట్లా తెచ్చినా, జాగ సంగతి అట్లా తెచ్చినా కనీసం మా పవర్ ప్లాంట్ అన్న మాకు ఇవ్వమని నేను ప్రత్యక్షంగా ఉత్తరాలు రాసిన అధ్యక్ష, ప్రధానమంత్రి గారికి చెప్పిన తెలంగాణలో బాధలు. కానీ ఆయన దాన్ని కన్సిడర్ చేయలే, చాలా కర్కశంగా అదేవిధంగా పోయినారు అధ్యక్ష. పోని మంచి అని చేసిన ఇప్పుడు మిత్రుడు రఘునందన్ రావు గారు సత్యదూరమైన విషయాలు చెప్తా ఉన్నారు, పూర్తి స్థాయి అసత్యం అధ్యక్ష. ఇప్పుడే కొత్త మేము 2 సార్లు చేసాం కానీ దేర్ ఇస్ నో వర్డ్ అని ఆయన చెప్తా ఉన్నారు, సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. చాలా తప్పది, 100% రాంగ్. చాలా క్లియర్గా అధ్యక్ష, మొన్న కొత్తగా పెట్టినటువంటి చట్టం భట్టి గారు చెప్పినట్టు ఈ దేశంలో సాంప్రదాయం ఉంటుంది అధ్యక్ష. అంబేద్కర్ గారు ఉంటే ఇప్పుడు ఆయన ఎంత కొట్లాడనో ఏం సంగతో కానీ వారు లేరు, మన దురదృష్టం. ఆయన రాజ్యాంగం పెట్టినాడు పెట్టిన స్ఫూర్తి అది రోజుకింత కాల రాస్తా ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వ హయాంలో, ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలో. అధికారం అనేది బాధ్యత అధ్యక్ష, ఇది రాచరిక వ్యవస్థ కాదు. డెమోక్రసీలో అధికారం అంటే బాధ్యత. ఆ బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలి, ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి, గవర్నెన్స్ కాబట్టి అని పెట్టినారు. కేంద్రము పరిధిలో ఇవి ఉండాలి, రాష్ట్రాల పరిధిలో ఇవి ఉండాలి, ఇద్దరు కలిసి సంప్రదింపుకొని చేసేటువంటి కొన్ని ఉండాలని ఉమ్మడి జాబితాని పెట్టినారు. ఈ పవర్ ఏదైతే ఉందో ఉమ్మడి జాబితాలో ఉంది అధ్యక్ష. ఈ సబ్జెక్టు కేంద్ర పెత్తనం లేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో కనీసం సంప్రదింపులు చేయకుండా, అడగకుండా, మాట మాత్రం కూడా చెప్పకుండా, వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో అక్కడ పార్లమెంట్ లోక్సభలో కూడా వాళ్ళని లేచి మాట్లాడదామంటే మాట్లాడనీయకుండా మూకదాడులు అధ్యక్ష. ఒక ప్రతిపక్ష సభ్యులు లేస్తే 100 మంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవటం, వాళ్ళని మూయించటం, వాళ్ళు మాట్లాడేది పోకుండా చూడడం, ఆ డిన్లోనే గందరగోళ పరిస్థితులను బిల్లు పాస్ చేసుకొని పోవటం, ఇటువంటి చట్టాలు తెస్తా ఉన్నారు అధ్యక్ష. సమగ్రంగా ఒకవేళ పార్లమెంట్లో చర్చిస్తే అనేక పార్టీలని, మా పార్టీ కూడా ఉంది, మేము మా సభ్యుల అధ్యక్ష అప్పుడు బాలకసుమన్ గారు ఎంపీగా ఉండే తీవ్రమైన నిరసన వ్యక్తం చేసినాం, 5 రోజులు స్తంభింపజేసినాం లోక్సభను. అయినా కూడా దానికి సమస్య లేదు, జవాబు లేదు, ప్రశ్న లేదు, ఒక క్వాలిటేటివ్ డిబేట్ లేదు, కనీసం ఎదుటి వాళ్ళు చెప్పేది వినే సంస్కారం లేదు. బుల్డోజింగ్ చేసి మేము చేస్తాం అంతే మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి జరుగుతూ ఉంది అధ్యక్ష. చాలా క్లియర్గా నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఏ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్. ఇది గజెట్లోనే ఉంది అధ్యక్ష. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది, మాకు వచ్చింది అధ్యక్ష. ఇది ఇక చట్టంలో లేదు, మేము అనలేదంటే అవి పెట్టిపోయినా బొమ్మలు. మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇవి ఆడ పెట్టింది అధ్యక్ష. ఈ కలర్ ఫోటోలు తమకు పంపిస్తాను.
ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పెడితే అక్కడ రైతులంతా తీసుకొచ్చి కుప్పపోసి ధర్నాలు చేశారు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇంకా చాలామంది వరంగల్ నుంచి మిత్రులు పోయి ఇక్కడ ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశనం అవుతుందని, ప్రాణం పోయినా సరే దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయి అక్కడ తెలుసుకుంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. పేపర్లు తమకు పంపిస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనేమో చాలా తీయటి మాటలు చెప్పి ఫ్రీ కరెంట్ ఇస్తామని పోయి అక్కడ పెడితే ఆడ 3-4 జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున మీటర్లు పెడితే రైతులందరూ తీసుకొచ్చి దాని కరెంట్ ఆఫీస్ కాడ పోసి ఆ రైతు ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నాలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పుడు జరుగుతా ఉన్నాయి, ఇంకా గొడవలు జరుగుతావు. పైకి చెప్పేది ఒకటి చెప్తూ మిత్రుడు రఘునందన్ రావు మాట్లాడుతూ మా భారతీయ జనతా పార్టీ పెట్టి మీ పార్టీ పెట్టదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా పెట్టేది. మరి మీ పార్టీకి ఉన్న మీ ప్రభుత్వానికైనా మధ్య గ్యాప్ ఉందా? మీదో మీరే అపనమ్మకం ఉందా? మీరు చెప్పేది తప్ప మరి వాళ్ళు చెప్పేది తప్ప. వాస్తవం అయితే ఇది వచ్చిన గజెట్ ఇది. అంటే ఒక అగ్రికల్చర్ కనెక్షనే కాదు, ఏ రకమైన కనెక్షన్ అయినా సరే భారతదేశంలో వితౌట్ ఫిక్సింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇవ్వడానికి లేదు అని శాసించి దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది ఒకటే కాదు, ఇంకా తమాషా. ఇది ఎట్లా సమర్థిస్తారో రఘునందన్ ఆయన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విద్యుత్ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు, అది సంస్కరణ కాదు, నా పాడు కాదు. ప్రజలను, పేదలను, రైతులను, కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునేటువంటి ఒక దుర్మార్గం. సంస్కరణ అనే ఒక అందమైన ముసుగు తొడిగి ఇదే శాసనసభలో తమరు అనుమతిస్తే చర్చ చేసినాం అధ్యక్ష. 0.5% FRBM అదనంగా ఇస్తాము ఈ సంస్కరణలు అమలు చేసిన వాళ్ళకు. ఇదే సభలో నేను చెప్పిన అధ్యక్ష, ఇది అన్యాయము ఈ విధంగా పెట్టడము. ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, ప్రుడెన్స్ ఉన్నవాళ్ళు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నడిపించే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి సంస్కరణ దానికి కాకుండా మీరు అమ్మేయండి అని 1000 కోట్లు బహుమతి పెట్టారు అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం. ఆర్టీసీ అమ్మేయండి, లెటర్ల మీద లెటర్లు వస్తున్నాయి. ఎవరు ముందుగా అమ్మితే వాళ్ళకి 1000 కోట్ల బహుమానం. ఇప్పుడు అమ్మన్నట్టు ఆర్టీసీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పంపించింది అధ్యక్ష ఈ లెటర్లు, కేంద్ర ప్రభుత్వం రాసిన లెటర్లు, ఆర్థిక మంత్రి పంపించిన ఉత్తరాలు. ఆయన ఎవరో చిన్న మొత్తం మీద సబ్జెక్ట్ ఏంటంటే మొత్తం అమ్మేయండి, మేము అన్నీ అమ్ముతున్నాం వరుస వాడు మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. లేదు బిల్లులా అంటే బిల్లులో ఉన్నదని చెప్పడానికి ఇదంతా చెప్పిన అధ్యక్ష. ఈ విషయం చాలా అతి ముఖ్యమైన విషయం అధ్యక్ష. దయచేసి ఇది గౌరవ సభ్యులకు తమ ద్వారా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీని అనుకున్న మాయా మచ్చింద్ర ఏంది, అసలు ఇది ఏంది, ఏం జరుగుతాం, ఈ కరెంటు బిల్లు ఏంది, కేంద్రం పెట్టుడేంది, దీని మీద ఘర్షణ ఏంది, రైతులు రోడ్ల మీద పంచాయతీలు ఏంది, దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి, 100% తెలియాలి ఎవరు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట ఫ్యాక్ట్ కదా అధ్యక్ష, 24 గంటలు రైతు దగ్గరకు ఎవడు పలకరించే పని లేకుండా, నువ్వు ఎన్ని హార్స్ పవర్ పెట్టుకున్నావు అని అడిగే పని లేకుండా ఈ తెలంగాణ రైతులకు మనం పవర్ ఇచ్చే మాట నిజం కాదా? ఎన్ని రోజులు అధ్యక్ష? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 5 నెలల లోపే, 5.5 నెలలకే, 5.5 monthsలోనే దాని ఎంబడ అహోరాత్రాలు పనిచేసి వారు నేను ఉండానన్నారు అధ్యక్ష. ప్రభాకర్ రావు గారు జెన్కో ట్రాన్స్కో చైర్మన్గా 2వసారి వాళ్ళని పెట్టండి, నాకు కొంచెం వృద్ధాప్యం వచ్చిందంటే కూడా లేదు ప్రభాకర్ రావు గారు మీరు పనిచేశారు, మీ అనుభవం అవసరం, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెతికి వాళ్ళు రిటైర్మెంట్ అయితే కూడా కాదు మీరు ఉండాలి, మీరు దయచేసి మీరు ఇట్లా కాదు ఈ టైంలో వదిలిపెట్టి పోవద్దని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మాట్లాడి వాళ్ళని సర్వీసులో పెట్టి ఎక్కడ దాకా విజయవంతంగా నడుపుతూనే ఉన్నాం కదా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవసరమైతే కొన్ని సబ్సిడీలు తగ్గించుకొని, ఇతర ఖర్చులు తగ్గించుకొని అయినా అతి ముఖ్యమైనది కాబట్టి పరిశ్రమలు రావాలన్నా, ఐటీ రావాలన్నా, వ్యవసాయం జరగాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా, రాష్ట్రం ప్రోగ్రెస్ కావాలన్నా, మనకు వచ్చే పన్నులు పెరగాలన్నా ఇది అతి ముఖ్యమైన రంగం. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయదగింది కాదు. కానీ దీని ఎంబడి ఒకటే రకంగా పడ్డారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. మాకు చేత కాదు, మేము చెయ్యము, మాకు తెలియదు, మాకు దూరదృష్టి లేదు, మాకు చేత కాదు.
ఒకటే ఒక ఉదాహరణ అధ్యక్ష, ప్రపంచం ఈజీగా అర్థం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలోనే అక్కడ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అధ్యక్ష, అప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు అధ్యక్ష, 970 యూనిట్స్. అట్లనే జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు, 957 యూనిట్స్. ఈరోజు అధ్యక్ష 8 ఏళ్ళు అక్కడ కేంద్రం పరిపాలించింది, ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలించింది ఈ గడిచిన 8 ఏళ్ళు. ఇవాళ తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్ల అధ్యక్ష. తెలంగాణ వినియోగించే తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు అధ్యక్ష. 970 నుంచి పెరిగింది ఎంత అంటే 1100 చిల్లర యూనిట్లు పెరిగింది అధ్యక్ష. 1156 యూనిట్లు పెంచగలిగింది. ఘనత వహించినటువంటి మోడీ గారు, ఇప్పుడు రఘునందన్ రావు గారు పొగిడినటువంటి మహత్తరమైన పేదల కోసం, ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెరుగుదల, ఇదేమో తిరుగుదల తెలంగాణది అధ్యక్ష. నేను చెప్పింది 970 నుంచి 2126 యూనిట్లకు మేము తీసుకొని పోయినాం. ఇది మేము చెప్పే లెక్క కాదు అధ్యక్ష, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ప్రచురించే లెక్కనే, ఇది మా లెక్క కాదు. ఎట్ ద సేమ్ టైం 957 యూనిట్ల నుంచి కేంద్రం తీసుకుపోయి పెంచింది ఇప్పుడు 1255 అధ్యక్ష జాతీయ సగటు. అలా మనది కలిపి అధ్యక్ష ఇది అంటే ఎంత? కేంద్రం పెంచింది 298 యూనిట్లు. తెలంగాణ ప్రభుత్వం తలసరి విద్యుత్ వినియోగాన్ని 1156 యూనిట్లు పెంచితే, మహత్తరమైనటువంటి విశ్వగురు అని ప్రచారం చేసుకునేటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘనత, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనత కేవలం 298 యూనిట్లు మాత్రమే పెంచారు అధ్యక్ష. మాది కూడా కలిపి అధ్యక్ష, తెలంగాణ కూడా కలిపి, మనది కూడా కలిపి అధ్యక్ష. చాలా బాధాకరం, దుఃఖం. దీనికి బట్టి విక్రమార్క గారి కోపం వస్తుంది కావచ్చు, కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడాల్సి వస్తుంది అన్నమాట, బాధ కలుగుతుంది. మన తలసరి విద్యుత్ వినియోగం ఇవాళ 1200 చిల్లర ఉన్నదంటే ఎంతనండి? 1255 యూనిట్లు. ఒక చిన్న దేశం ఉంటుంది అధ్యక్ష, ఐస్లాండ్ అని. దాని తలసరి విద్యుత్ వినియోగం 51,696 యూనిట్లు అధ్యక్ష, 51,000. అమెరికా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ వచ్చి 12,154, జపాన్ 7,150, చైనా 6,312. బాధ కలిగేది ఏంటంటే మన పక్కన భూటాన్ అధ్యక్ష ఇంతంత ఉంటుంది, మన నెత్తి మీదే ఉంటుంది హిమాలయ పర్వతాలు. వాళ్ళు కూడా 3,126 యూనిట్ల పర్ క్యాపిటా ఉన్నది పవర్ యూటిలైజేషన్. కానీ ఘనత వహించినటువంటి భారతదేశం 2 పార్టీల నాయకత్వంలో అధ్యక్ష. మన దగ్గర కూడా చాలామంది గురువులు ఉంటారు, మనకు ఇట్లా దింపేసినామని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు, రకరకాల ప్రచారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు తెలంగాణలో కూడా. కానీ వాళ్ళ ప్రచారం, వీళ్ళ ప్రచారం, మధ్యలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే వాజ్పేయి గారి నాయకత్వంలో, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ ఘనత వహించిన తెలుగుదేశం గవర్నమెంట్, అందరు కలిపి జరిగింది ఏంటి అంటే ఇది కథ. 140 దేశాలను సర్వే చేస్తే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు ప్రచురిస్తారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ దేశం జాతీయ స్థాయిలో ఎట్లుంటుందో, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉన్నట్టుగానే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది, వాళ్ళు పబ్లిష్ చేస్తారు. 140 దేశాలు సర్వే చేసి వాళ్ళు ప్రచురిస్తే మన భారతదేశం యొక్క ర్యాంకు 104 అధ్యక్ష. ఇది విశ్వగురువు సాధించినటువంటి మహత్తరమైన ఫలితం. ఇక ఇదే విశ్వగురువు పోతే అది విషమవుతుందా ఏమవుతుందో దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. అసలు ఏం జరుగుతూ ఉంది? మీటర్లు పెట్టే కథ ఏంది అసలు? మీటర్లు పెడితే అధ్యక్ష మన ఎస్పీడీసీఎల్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమార్ రెడ్డి గారు మనం కూర్చొని మాట్లాడుతున్నాం బిల్లు వస్తాను కదా మరి దీని సంగతి ఏంటంటే మాట్లాడుతుంటే చెప్తున్నాం. దగ్గర 98 లక్షల మందికి దెబ్బ తగులుతుంది అధ్యక్ష. 98 లక్షల కుటుంబాలకు ఇంచుమించు 1 కోటి మందికి. బట్టి విక్రమార్క గారు మెన్షన్ చేసినట్టుగా దళితులకు, గిరిజనులకు, రైతులకు, లాండ్రీలు నడుపుకునేటువంటి రజక సోదరులకు, లేదు క్షౌరశాలలు నడుపుకునే నాయి బ్రాహ్మణ సోదరులకు, పోల్ట్రీ పరిశ్రమకు, టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీకో, కుంటుపడుతున్నటువంటి అనేక రకాల ఇతర స్మాల్ చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీ తీసుకొని కరెంట్ ఇస్తాం అధ్యక్ష, వాళ్ళని బతికేయాలని చెప్పి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ సంస్కరణల్ని అమలు చేస్తే, యథాతథంగా కేంద్రం చెప్పినట్టు అమలు చేస్తే తక్షణం వీటన్నిటికి మీటర్లు పెట్టాలి అధ్యక్ష. తక్షణం దీన్ని ఏం ప్రపోజ్ చేస్తున్నారు? డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడి ఈ దేశంలో అధ్యక్ష విద్యుత్ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వినాలని నేను చెప్పే మాట, వాళ్ళందరూ నౌకలు పోతే గోచిపోతుంది వాళ్ళది గ్యారంటీ. డౌటే ఇప్పుడు పోతలేవా అధ్యక్ష? విమానాలు వాయ్, ఓడరేవులు వాయ్, అన్ని వాయ్, ఇంకేముంది, రైలు వాయ్, రైల్వే స్టేషన్లు వాయ్, అన్నిటికని పోతున్నాయి. ఇప్పుడు దీనికి పెట్టింది సూటి 2 మిగిలిన అధ్యక్ష. ఒకటి వ్యవసాయ రంగం, రెండోది విద్యుత్ రంగం. ఈ 2 సావుకారులకు అప్పచెప్పేదాకా మేము నిద్రపోం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క శపథం. దీన్ని తొడిగే అందమైన ముసుగు పేరు సంస్కరణ. చూస్తానికి మంచిగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏం చెప్తారు? రైతులు ఏమన్నా అమ్ముకోవచ్చునండి, లాభం ఉన్న కాడ అమ్ముకోవచ్చు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారిది వనపర్తి, తమరిదేమో బాన్స్వాడ. తమరి దగ్గర దండిగా ఉంటుంది వ్యవసాయం. మునిగిపోయిన మళ్ళీ మధ్య తమ నాయకత్వంలో మంచిగా చేస్తారు. బాన్స్వాడ రైతులు కొంచెం పంజాబ్లో అమ్ముతారు అధ్యక్ష రైసు. అయ్యే పనేనా? గిడుతుందా? జరుగుతుందా? చెప్పడమేమో యానన్న అమ్ముకోవచ్చు, మంచిది కదా, ఫ్రీ మార్కెట్. దుబ్బాకలో వచ్చి సిద్దిపేటలో అమ్మే పరిస్థితి ఉండదు. దుబ్బాకల అంగడి మార్కెట్ కమిటీ ఉన్నట్టయితే రవాణా ఛార్జీల కింద పోతుంది కదా, వీళ్ళు పెంచిన డీజిల్ ఛార్జీలకు. వ్యవసాయం చేయలేకుండా అవుతుంది కదా. ఎకరం దున్నా అంటే ట్రాక్టర్కి ఎంత ఉండే, ఇవాళ ఎంత అయింది. అటువంటిది వేలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి ఆర్డర్ని అమ్ముకోవచ్చు అనే మాట ఎంత దగా అధ్యక్ష, ఎంత మోసం. అది అమ్ముతారా రైతులు? దాని పేరు మీద ఉన్న సిస్టమ్ ధ్వంసం చేసేసి ఇప్పుడు వెరసి ఏంది అధ్యక్ష? దీనిలో జరిగే కుట్ర ఏంది, భయంకరమైన కుట్ర, నేను తర్వాత చెప్తా వివరంగా, కానీ ముందు చెప్తాను అసలు సంగతి ఏంది. ఎరువుల ధరలు పెంచాలి, డీజిల్ ధరలు పెంచాలి, దున్నే ధరలు పెరగాలి, కోసే ధరలు పెరగాలి, చేనులు కోసేటి హార్వెస్టర్ల ధర పెరుగుతుంది కదా, కరెంటు బిల్లు పెరగాలి, మీటర్ పెట్టాలి, వశం కాకపోవాలి. చివరికి ఆయన వ్యవసాయం రైతు తట్టపార కింద పెట్టాలి. ఇక మాతో కాదు వ్యవసాయం కింద పెట్టాలి. పెడితే దిగుతారు సాగుకారుగా సూట్ కేసులు తీసుకొని. మీతో కాదు, మేము కార్పొరేట్ కంపెనీలు రెడీ ఉన్నాం, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి మాకు, వచ్చేసినామిగా, మీరు జరుగుని పక్కకు మాకు అప్పచెప్పుండ్రి, ఈ కంపెనీలకు అప్పచెప్పురు భూములన్నీ, ఇలానే మీరు కూలికి పనిచేయండి. ఇది ఇటు అటు ఆహార సబ్సిడీలని కథం పట్టించేసి రకరకాల పేరు మీద దాన్ని కథం చేసి మొత్తం దాన్ని కూడా ఫుడ్ సెక్టర్ బాధ కలుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు చెప్పక తప్పదు ఇటువంటి పరిస్థితులలో. పరిణామ క్రమం ప్రజలకు తెలియాలి. అందరికందరం ఎమ్మెల్యేలము, ఈ మంత్రులందరం పోయి ఢిల్లీలో మేము ధర్నా చేసినాం అధ్యక్ష. మా మీద జోక్ కట్ చేశారు. అరే ధాన్యం కొనురా బాబు అంటే కొనం, దాన్ని కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. ఈ నుంచి కేంద్ర మంత్రులు ఆయన ఏం మాట్లాడుతారు బాగుంటుంది కనుక, ఈ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతారు కనుక, వెయ్యిండ్రు వరి ఎటు పడతాడు, మొత్తం కొనిపించే బాధ్యత మాది. మంచి చెడనో ఏసి పంట వాడి ఎవడెక్కడ వేడు పతలేదు. చెప్పినోడు పారిపోతే ఇక్కడ నుంచిన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు నిష్క్రియాపరులైతే, టీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలు అక్కడ కొట్లాడుతూ ఉంటే, కనీసం వీళ్ళకి సంఘీభావం తెలపకపోతే చివరికి గవర్నమెంట్ పోయినాం అధ్యక్ష. ఒక తమరు తప్ప అందరం పోయినాం. తమరు పద్మరావు గారు డిప్యూటీ స్పీకర్ తప్ప అందరం పోయి ఢిల్లీలో ధర్నా పట్టాం. ఆ సందర్భంలో మంత్రి జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, 9-10 మంది మంత్రులు పోయి ఆ కన్సర్న్ మినిస్టర్ని అడిగిన, ఆయన పేరు పీయూష్ గోయల్ గారు,
ఏం చేసిండ్రు బాయ్ మీరు నాకు అర్థం కాదు. చమత్కార్ कर दिए తెలంగాణ ఐసా కైసా ఉగాయ్ అని మాట్లాడతాడు. క్యా జాదూ కరే అని ఒక హవహేళన చేసినట్టు మాట్లాడు. అరే రావా బాబు నీ మనసులో పంపి చూసుకొని నువ్వు కూడా రా, నీకు హెలికాప్టర్ ఇస్తాం తిరుగు 5-6 రోజులు. అబద్ధాలు చెప్తారు ఆయనకు అర్థం కాదు. పంట పొలం అగ్గిపెట్టెలు దాచిపెట్టేదా? పరుచుకొని ఉంటుంది కదా లక్షల ఎకరాల వ్యవసాయం అంటే, కనబడుతుంది కదా కళ్ళకు. లేదు అదంతా లేదు, మాకు జాగా లేదు పెట్టుకోవడానికి, ఆడ పెట్టుకోవాలి. నూకలు అయితే బాయ్ యాసంగి కొనాలని చెప్పి ఎప్పుడు కొన్నట్టు కొనాలంటే లేలే మీ తెలంగాణకు నూకలు తినడం అలవాటు చేయండి. నూకలు తినాలని అవమానం చేస్తారా? ఇవాళ ఏంది అధ్యక్ష రెట్ రిజల్ట్ ఏంది? టుడే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఈ కేంద్రంలో ఉన్న మంత్రులు ప్రధానమంత్రి యొక్క అవివేకత వల్ల, అసమర్థ విధానాల వల్ల, వాళ్ళ అవివేక చర్యల వల్ల ఏం జరుగుతుంది? మొత్తం దేశమే ఫుడ్ సెక్టర్లో ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా కార్టూన్ ఉంది ఒక పేపర్లో, బస్తాలు తీసుకొని ఒక ఆయన పోతే లేదు జాగలే పోమంటుండు. దాని కిందనే ఇంకో బొమ్మ ఎగరా తక్కువడి మళ్ళీ వెళ్తాడు. కేంద్ర ప్రభుత్వం అంటే ఎంత అసెస్మెంట్ ఉండాలి? అంతర్జాతీయ విపణింది, జాతీయ విపణింది, పంటలు ఎట్లా పండుతున్నాయి, ట్రెండ్స్ ఏంటి, మనం ముందు చూపు అనేది ఉందా అధ్యక్ష? 4-5 నెలల కింద మేము ధర్నా చేసే దుస్థితి. ఇవాళ నూకలు కూడా బ్యాన్ చేస్తూ నూకలు కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు అని మళ్ళీ రైతులకు వచ్చే ధర రాకుండా అడ్డుకునేదే ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం, ఈ అవివేక ప్రభుత్వం. రైతుల నోట్లో మళ్ళీ మనీ వాడతాం, 10 రూపాయలు దొరుకుతుండే ఎక్కువ. నీ ఎఫ్సిఐ కొనకున్నా మార్కెట్ ఫ్రీ చేస్తే ఇలా కరువు ఉంది అధ్యక్ష. యూరోప్లో కరువు ఉంది, కరెంట్ షార్టేజ్ ఉంది, అమెరికాలో కరువు ఉంది, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చైనాల ఇబ్బందులున్నాయి, రకరకాల కథలు జరుగుతున్నాయి. ఇలా డిమాండ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఎవరిని దెబ్బ కొడుతుంది కేంద్ర ప్రభుత్వం? ఇదే రైతుల నోట్లో మనం పోతాం. అడ్డం దానికి బంద్, బ్యాన్, నూకలు కూడా బ్యాన్. 20% ఎక్సైజ్ డ్యూటీ పెంచి బ్యాన్. ఆ 20% అన్న వీళ్ళకి లాభం వస్తుంది అధ్యక్ష రైతులకు. అసమర్థ విధానాల వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల, ఇతరులు చెప్తే వినేటువంటి లౌక్యం లేకపోవడం వల్ల, సహనశీలత కోల్పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫలితాలు తెస్తున్నారు, దేశం మీద రుద్దుతున్నారు. ఈ ఫ్యాక్ట్స్ కావా ఇవి ఫ్యాక్ట్స్? ఎక్కడంటే అక్కడ చర్చకు వీఆర్ రెడీ. ఇట్లా ఎన్ని రంగాలు నాశనం పడుతున్నారు. ఏమైనా ఉద్దారకం అవుతుందంటే అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష. ఇక్కడ చాలా బాధ కలుగుతుంది మాట్లాడే మాటలు. భట్టి గారు మాట చెప్తున్నారు, ఇది డెమోక్రసీ లేదట, డెమోక్రసీ ఉండద్దట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు, దురదృష్టమైన కొందరు ముఖ్యమంత్రులు మన పొరుగు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది అధ్యక్ష. జాతీయ జెండా ఎగిరేయకండి, మీ ఇండ్ల మీద ఇంకా వేరే జెండా ఎగిరేయండి, జాతీయ జెండానే మార్చేస్తాం. ఇదా అధ్యక్ష ఈ దేశం? ఇనన్నా ఇది మహాత్ముడు పుట్టిన గడ్డనేనా? ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మనామనది. ఎక్కడి నుంచి దాపురించండి ఈ దరిద్రులు, ఈ మరుగుజ్జులు. చాలా బాధతో చెప్తున్నా అధ్యక్ష. దీనికోసమైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది. ఇదే నా స్ఫూర్తి. ఈజ్ ఇట్ వాట్ ఈస్ డెమోక్రసీ టుడే? దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్. సారీ. మహాత్ముడు పుట్టిన నేల మీద ఈ మరుగుజ్జులు చంపేస్తాం, కోసేస్తాం, వేరే పార్టీనే ఉంచాం. ఈ దేశంలో ఏక పార్టీ ఉంటుంది. డిక్లేర్ చేయండి, మంచిదే కదా. బ్యాన్ చేసి పడాను అన్ని పార్టీలను అర్జెంటుగా. మీ సంగతో మా సంగతో తేలుతుంది దేశంలో. వేరే పార్టీలు ఎవి ఉంచాం, ఉండకుండా చేస్తాం అని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు అధ్యక్ష. కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్. నాకు ఫోన్లు వచ్చిన దేశంలో వివిధ ప్రాంతాలు, సరే ये क्या बोल रहे भाई आदमी, बोल रहे चल रहे ఇదా ఇది ప్రజాస్వామ్యమా? ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించచ్చునా? ధర్మమేనా ఇది? భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలేనా అధ్యక్ష? సహిష్ణుతకు, సహనానికి మారు పేరు. అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది. ఎవరిని ఉత్తరేయడానికి నాకు అర్థం కాదు, ఎవరు కిరీటం పెట్టడానికి.
ఎవరిని కాపాడడానికంటే దేనికండి ఈ అరుపులు పిడబొబ్బలు? ఎంత అధ్యక్ష, ఈ పార్టీకి 2 సార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు 50% రాలే. ఇలా కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా 50% ఓట్లు రాలే అధ్యక్ష. 36% ఓట్లతో రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇంత అహంకారమా? దేన్ని చూసుకొని దేన్ని? ఇది టెంపరీ ఫేజ్ అధ్యక్ష. చాలా మంది పోయిన చరిత్రలో పెద్ద పెద్ద హిట్లర్లు, ముస్సోలినీలు, నెపోలియన్లు అందరు పోయినరు. అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తుంది సమాధానం, చాలా కఠినంగా చెప్తుంది. ఎక్కువ లేదు అధ్యక్ష, ఇంకా 20 నెలలే, అంత 18 నెలలో 20 నెలలో ఉన్నది. దేవుడు కూడా కాపాడు. రికార్డ్ అయితేనే ప్రజలంతా రికార్డు చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులని అధ్యక్ష, ఒకటి కాదు, రేపు ఈ రోజు దాకా చెప్పినా కూడా తరిగినటువంటి పరిస్థితుల్ని. అధ్యక్ష, దేశం భరతమాత గుండెకు గాయమవుతా ఉంది. బుద్ధుడు పుట్టిన నేల మీద శాంతికి, సహజీవనానికి మార్పేరుకున్న ఈ దేశంలో ఈ ప్రబుద్ధులు బయలుదేరి మాట్లాడుతున్న ప్రేలాపనలు ఏవైతున్నాయో చాలా బాధపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఈ దేశం, మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటుంది అధ్యక్ష. విదేశాలకు పోతే యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్, గ్రేట్ మ్యాన్ అంటారు అధ్యక్ష. ఏ దేశం పోయినా అటువంటి దేశంలో ఏం వింటున్నాము, ఏం జరుగుతున్నది? ఒక్కటన్నా మంచి పని జరిగిందా అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో? ఒక్కటి. దానికి ఏమైనా దేవతావస్త్రం కప్పిందా? మనం లేమా దేశంలో? తమరు లేరా? మేము లేమా? మనకు కనబడదా? ఏం మంచి పని జరిగింది అధ్యక్ష? అప్రజాస్వామికంగా, కిరాతకంగా రాజ్యాంగ సంస్థలని దుర్వినియోగం చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం. ఇప్పటికి 11 రాష్ట్రాలు కూలగొట్టారు అధ్యక్ష. సిగ్గు కూడా ఉండాలి చెప్పుకోవడానికి. తెలంగాణలో 3 తోకలు లేరు, 3 ఎమ్మెల్యేలు. కూలగొడతాం మిమ్మల్ని. ఎట్లా కూలగొడతాం? అగు తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందన్నమాట దాని అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడున్నదని? దేని కొట్టానో తెలియదా ప్రజలకు? ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పెడబొబ్బలు. ప్రతి రాష్ట్రంలో. నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచిండ్రు తమిళనాడులో. ఆడో ఒక ఆయన పేరుందో, ఆయన పేరు నాకు తెలియదు, బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో, అంబుమణి అన్నాడు ఆయన. తమిళనాడులో కూడా ఏకనాథ్ షిండే వస్తున్నాడని మాట్లాడతాడు. నువ్వే సంతానికి వెళ్ళలేదు, నువ్వు ఏకనాథ్ షిండే ఇక్కడ మనిషి. ఈ షిండేలు బోండేలు ఎవరి కోసం అధ్యక్ష నాకు అర్థం కాదు. ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో? ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు? అందరూ ఒకటి అన్నారు, మీ గొంతు కొడితే మీరు ఎక్కడ పోతారు? అసలు ఉంటారా? ఇంత పెద్ద దేశంలో, ఇంత సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు, ఎన్ని సందర్భాలు అధ్యక్ష. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ ఈ దేశం మీద జెండా ఎగిరేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు. ఈ గోల్మాల్ గోవిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్నా జరిగింది అధ్యక్ష? ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది, విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దిగజారుతుంది. అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీ పిచ్చిలేసిందా, ఏం మాట్లాడుతున్నారు మీ దేశంలో మాట్లాడతారు. బ్లాక్ మనీ చేస్తామంటే ఒక రూపాయిదే లేదు, 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు, 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. ఏదొక్కడన్నా ఫలితం ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క రంగం అన్నా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినరా? ఏదన్నా విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా? అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం. సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం, ఏం చెలరేగింది? ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లను కాలిపోవడం, ధ్వంసాలు. అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసులు దించి అణిసివేయచ్చు. కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు?
అవి మిమ్మల్ని దహించాయా? ఎందుకు ఈ అహంకారం? ఇవాళ కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి నాకు అర్థం కాదు. అధ్యక్ష, చాలా బాధ కలుగుతుంది. ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియదు చాలామందికి. దీన్ని గోల్మాల్ దింపి చెప్తా ఉన్నారు. ఇది ఏంది అధ్యక్ష, అసలు సంగతి ఏంది ఇది? అధ్యక్ష, దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి, ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష. అసలు దేశంలో ఎంత ఉంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి. ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తా ఉన్నా. ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష. దేశంలో విద్యుత్ శక్తి లేదా? కర్మ ఏంటంటే బాధ కలిగేది ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష. ఉన్నది ఇచ్చే తెలివి లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఉన్నది ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. మన కర్మ. ది కంట్రీస్ బ్యాడ్ లక్. ఐఎమ్ అషేమ్డ్ టు సే దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. చిన్న మార్పులతోని అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి నాలెక్క కాదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవ్వాలని సరే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే దానికి కనబడుతుంది. ఇది నేను దానిలోకి వెళ్ళి తీసుకున్న లెక్కలేదు. నా సొంత కవిత్వంగా నేను రాసుకోలే, లేదా మా ప్రభాకర్ రావు గారు ఇయ్యాలి నాకు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలు, నథింగ్ అదర్ దాన్ దట్. ఒక్క పాయింట్ కూడా. ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్ల అధ్యక్ష. 4,04,178 మెగావాట్లు. గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు. తమ ద్వారా సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష, శాసనసభ రికార్డు అంటే కూడా. ఇవాళ జరిగిన చర్చను మొత్తం సభ్యులకు స్పెషల్గా సర్క్యులేట్ చేయించమని కూడా తమ నేను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఈ ఫ్యాక్ట్స్ పోవాలి ప్రజలకు. ఎవరు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు, ఏంది అసలు ఏం జరుగుతుంది? తమ లైబ్రరీలో ఎట్లా పెట్టిస్తారు, సభ్యులకు కూడా సర్క్యులేట్ చేస్తే వాళ్ళకి చర్చకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికి సర్క్యులేట్ చేయించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇందులో 2 రకాల పవర్ ఉంటుంది అధ్యక్ష. 2 రకాల పవర్ ఏంటంటే, ఒకటి బేస్ లోడ్ అంటారు అధ్యక్ష. అంటే 24 గంటలు సప్లై చేయగలిగేటువంటి ఫర్మ్ పవర్, ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా సప్లై చేయగలిగేటువంటి కరెంటు పేరు బేస్ లోడ్ అని వ్యవహరిస్తారు టెక్నికల్ భాషలో. దాన్ని ఫర్మ్ పవర్ అని కూడా అంటారు అధ్యక్ష. ఈ బేస్ లోడ్ ఎంత ఉంది దేశంలో అంటే 2,42,890 మెగావాట్లు ఉంది అధ్యక్ష. అవుట్ ఆఫ్ 4,04,000 2,42,890 మెగావాట్ల బేస్ లోడ్ ఉంది. అంటే ఇంకొక మాట చెప్తే మీరు కూడా నమ్మరు అధ్యక్ష. అరే గట్టుంటుందా అని మీరు అంటారు. ఎవరికి నమ్మకం కలగదు, సత్యం అది. పీక్ లోడ్ అంటే ఈ దేశం అత్యధికంగా విద్యుత్ వినియోగించింది. మొన్ననే లేటెస్ట్ ఈ సంవత్సరమే, బహుశా జూన్లో అనుకుంటా, జూన్ 22 2,10,700 మెగావాట్ల అధ్యక్ష. అంటే బేస్ లోడ్ ఏదైతే ఉందో, పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, జల విద్యుత్తు కాకుండా బేస్ లోడ్లో ఉండేటువంటి పవర్ అంతా కూడా ఈ దేశం అనేది వాడలే. పవర్ భాషలో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష. అంటే అత్యధికంగా వాడిన దాన్ని పీక్ లోడ్ అంటారు. ఈ దేశంలో అతి ఎక్కువ కరెంటు వాడబడ్డది ఎప్పుడు అనేది లెక్క చేస్తే ఈ సంవత్సరమే జూన్ 22 నాడు. అది కూడా తీసుకోవచ్చు, అది కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉంటుంది. నేను అక్కడి నుంచే తీసుకున్నా. ఇది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష, సీక్రెట్ ఏం లేదు. 2,10,000 చిల్లర మెగావాట్లే. 2,10,793 మెగావాట్స్ అధ్యక్ష. సిన్స్ ఐఎమ్ ఆన్ రికార్డ్. దేశం అతి ఎక్కువ వాడిందే ఈ దేశం మొత్తం చరిత్రలో, 75 ఏళ్ల స్వతంత్ర భారత్ చరిత్రలో అతి ఎక్కువ వాడబడ్డ కరెంటు ఎంత అంటే 2,10,793 మెగావాట్లే. అంటే మనకున్న బేస్ లోడ్ కంటే కూడా తక్కువ.
దీనికి అడిషనల్గా ఇంకా చాలా ఉంది పవర్ మన దగ్గర. సుమారు 1,60,000 మెగావాట్లు ఉంది. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష. చిన్నప్పటి నుంచి పుస్తకాలలో పెట్టిన సిలబస్లో మన కర్మ. ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు చదివినాం అధ్యక్ష. కోసి నది, గండకీ నది బీహార్ దుఃఖదాయిని, వాటి వల్లనే బీహార్ వరదలు వస్తాయి. చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అధ్యక్ష, లిటిల్ డిప్లొమాటిక్ స్టెప్తోని ఆ రెండు నదుల మీద కనుక జల విద్యుత్ తీసుకుంటే చైనాలో 3 గార్జెస్ డ్యామ్ తీసుకున్నట్టు 1000 మెగావాట్ల హైడల్ పవర్ చాలా చీప్గా వస్తుంది దేశానికి. బీహార్ దుఃఖం పోతుంది. ఒక్క ఎన్టీపీసీ వస్తే రామగుండం ఎంత ఆర్థికంగా బాగుపడ్డదో, రేపటి ఒక యుఎంపీపీతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్తో జగదీశ్వర్ రెడ్డి గారు కొట్లాడి పెట్టించిన నాతోని దామర్చల్ల నల్గొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మారబోతుందో, ఈ రెండు నదుల మీద కనుక వాటి వరదలు పోతాయి, కరెంటు వస్తుంది, బ్రహ్మాండమైన ఉజ్వలమైనటువంటి బీహార్ తయారవుతుంది అధ్యక్ష. ఆ బీహార్కి ఎవడో పుణ్యాత్ముడు బీమారు స్టేట్ అని పేరు పెట్టిండు. బీహార్ బీమారు లేదు అధ్యక్ష, అది పెట్టిన నెత్తిల బీమారుని. ఉన్న వనరులను వసతులను వాడేటువంటి తెలివి తక్కువ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ బ్రెయిన్లో బీమారుని తప్ప బీహార్ బీమారు లేదు. ఇది దేశం కర్మ. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. ఇది అధ్యక్ష పవర్ పిక్చర్. నేను క్లియర్గా చెప్తాను. బేస్ లోడ్ కింద ఉన్నటువంటి దాన్ని థర్మల్ పవర్ అని కూడా అంటాం అధ్యక్ష. మనం ఫాజిల్ పవర్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ థర్మల్ పవర్ ఆర్ బేస్ లోడ్ ఆర్ ఫర్మ్ పవర్, ఈ 4-5 టర్మ్స్లో వ్యవహరిస్తారు అధ్యక్ష. ఇందులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అంటే బొగ్గు ద్వారా వచ్చేది అధ్యక్ష 2,04,080 మెగావాట్లు, 2,04,080 మెగావాట్స్. గ్యాస్ ద్వారా ఈ దేశంలో వచ్చేది 24,900 మెగావాట్లు. అట్లానే అణు విద్యుత్ అధ్యక్ష, న్యూక్లియర్ పవర్ అంటాం మనం, దాని ద్వారా ఈ దేశంలో వచ్చేది 6,780 మెగావాట్లు. అట్లనే లిగ్నైట్ అధ్యక్ష, తమిళనాడులో ఉంది ఒకటే చోట, ఆ దొరికిన చోట ఉంది. లిగ్నైట్ ద్వారా వచ్చేది 6,620 మెగావాట్లు. డీజిల్ ఉపయోగించి గత్యంతరం లేని ప్లేసులో డీజిల్ ఉపయోగించి కూడా కొద్దిగా ప్రొడక్షన్ చేస్తారు. అది స్వల్పంగా ఉంటుంది అధ్యక్ష. డీజిల్ ఉపయోగించి ప్రొడక్షన్ చేసేది 510 మెగావాట్లు. ఇదంతా కూడా అధ్యక్ష మ్యాక్సిమం 99% కాంగ్రెస్ లేదా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టింది. ఇదంతా కూడా వీళ్ళు వచ్చినాక ఒకటి కూడా లేదు. ఇప్పుడు చెప్పేదంతా గోల్మాల్ గోవిందమే. ఇప్పుడు పెట్టేది వేరే. వీళ్ళకి అనుకూలం ఉన్న సావుకారులు 50,000, 30,000, 60,000 సోలార్ పవర్ పెడతామని తిరుగుతారు అధ్యక్ష. వాళ్ళ కోసమే ఈ సంస్కరణలు, వాళ్ళ కోసమే ఈ సంస్కరణలు. చెప్తాను నేను సంస్కరణల కథ కూడా పూర్తిగా చెప్తాను. ఇదేమో బేస్ లోడు ఈ విద్యుత్ అధ్యక్ష. వేరియబుల్ పవర్ అంటే వస్తుంది, కొద్దిగా పాక్షికంగా వస్తుంది, కొద్దిగా పాక్షికంగా రాదు. వేరియబుల్ పవర్ అంటారు అధ్యక్ష. ఇన్ఫర్మ్ అంటే 24 గంటలు రాదు. ఏంటిది అధ్యక్ష? సౌర విద్యుత్తు, సోలార్ పవర్ సూర్యుడు నుంచి చెప్పి వస్తుంది. అది 57,974 మెగావాట్లు ఉంది అధ్యక్ష. 57,974 మెగావాట్స్ ఉంది దేశంలో. హైడల్ పవర్ జల విద్యుత్ వివిధ ప్రాజెక్టుల ద్వారా వచ్చేది. అది సీజనల్గా వస్తుంది అధ్యక్ష. వర్షాలు కురిస్తే నీళ్ళు ఇప్పుడు మంచిగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం కృష్ణా గోదావరి నదులు పొంగుతున్నాయి కాబట్టి వస్తూ ఉంది. హైడల్ పవర్ 51,738 మెగావాట్స్ ఉంది అధ్యక్ష. 57,974 మెగావాట్ల సోలార్ పవర్, 51,738 మెగావాట్ల హైడల్ పవర్. పవన విద్యుత్తు గాలి అధ్యక్ష, ఇది తమిళనాడులో, ఏపీలో ఎక్కువ ఉంది. దేశంలో ఉన్నది కొన్ని చోట్ల. దీన్ని విండ్ పవర్ అని అంటారు. 40,893 మెగావాట్లు. బయోమాస్ అధ్యక్ష, ఇదైతే అద్భుతంగా చేసి ఉండొచ్చు ఈ దేశంలో. విశ్వగురువు చేస్తాడేమనుకున్నా కానీ చేయలేదు అధ్యక్ష. దీని ద్వారా వచ్చేది 10,206 మెగావాట్లు. ఈ తడి చెత్త పొడి చెత్త అని చెప్తలేమో అధ్యక్ష. బయోమాస్ అంటే తరిగిన కూరగాయలు కూడా ఉపయోగపడతాయి.
గడ్డి గాదం లోకమంతా వాడేటువంటి బయోమాస్. వేస్ట్ టు ఎనర్జీ ఇది కూడా బాగా చేసి ఉండొచ్చు అధ్యక్ష. వేస్ట్ టు వెల్త్ అని చెత్త రోజువారీ ఇళ్ల నుంచి గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల నుంచి విసర్జించే చెత్త హైదరాబాద్లో వీళ్ళు ప్రయత్నం చేసినది రామారావు వీళ్ళంతా కలిగి చేసిన కొంత 20 మెగావాట్లు వచ్చింది, ఇంకా మిగతా చేయాల్సింది. ఇది మొత్తం 477 మెగావాట్ల అధ్యక్ష అంతే. చెత్తను వాడుకున్న అయిపోయా విశ్వగురు బోడనంత కరెంట్ వస్తుంది. దీనికి పేద సైంటిస్టులు వీరంగం ప్రభుత్వాలను గురగొట్టుడు పడగొట్టుడు ఏం అవసరం లేదు. తొడగొట్టుడు అవసరం లేదు, నా పడగొట్టుడు అవసరం లేదు. చెత్త లేదా అధ్యక్ష బోడనంత చెత్త దేశంలో లక్షల టన్నుల చెత్త విసర్జించబడుతుంది మొత్తం దేశంలో. ఇంకా చెత్తను వాడే ముఖం లేదా మనకు? ప్రపంచమంతా వాడుతుంది అధ్యక్ష. బయోమాస్ వాడతారు, చెత్తను వాడతారు, దాని నుంచి వెలుగులు సృష్టిస్తారు. మనం చీకట్లో పోతున్నాం. చెత్తది 20 మెగావాట్లు ఏ భువనగిరి కాడ ఒకటి పెట్టిన ఇటువంటి పెట్టిన ప్రయత్నాలు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో గొప్ప విషయం, నేను ఊరికే నింద పెట్టాను అధ్యక్ష, నాకు అట్లా అవసరం కూడా లేదు. ఈ దేశవ్యాప్తంగా పోతే నేను మాట్లాడేది రేపు అందరు వింటారు, చర్చ పెడతారు కదా అధ్యక్ష, ఇష్టం వచ్చినట్టు అరుస్తారు కదా వాళ్ళైతే. ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పార్లమెంటు లోక్సభకు ఇచ్చిన నివేదిక అధ్యక్ష, ఇది కూడా నా సొంత కవిత్వం కాదు, తమకు పంపిస్తాను, అసెంబ్లీ రికార్డులో ఉండాలా. స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ తమరు కూడా పరిశీలించండి. లైబ్రరీలో పెట్టిస్తే గౌరవ సభ్యులు కూడా దొరుకుతుంది. ఇది ఈసారికి ఇవన్నీ కూడా బుక్ ప్రింట్ చేసి ఎస్ సార్. రకరకాల పద్ధతులలో ఈ దేశం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ వల్ల బాధ ఎక్కడ కలుగుతుంది అధ్యక్ష? ఒకదికేమో లేదు అని చెప్తారు, ఇది ఉచితాలు అంటారు, కానీ వీళ్ళు చేసే అనుచితమైన పని ఏంది? 40,300 చిల్లర మెగావాట్ల కార్ఖానాలు ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ దేశంలో తయారై ఉన్నాయి అధ్యక్ష. ప్రొడక్షన్ చేయడానికి తయారుగా ఉన్నాయి. ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే జనరేట్ అవుతుంది. వీళ్ళు పెట్టిన వివాదాల వల్ల, వీళ్ళు పెట్టిన బ్యాడ్ పవర్ పాలసీ వల్ల వాటిని స్ట్రెస్డ్ అసెట్స్, దానిలో ఉన్న తమరు చూడండి, స్ట్రెస్డ్ అసెట్స్ అని ఆ 40,000 చిన్న చిన్న పాలసీ వీళ్ళు డిసైడ్ చేయకుండా అవసరమైతే దాని గురించి మార్చాలి పాలసీ. బాయికాడ మీటర్ పెట్టు, దీనికి పాలసీ అవసరం లేదు అని బాధ ఏంటంటే అధ్యక్ష, మీరు పెడతావా పెట్టవా? పెడితేనే 5% ఇస్తాం. ఎంత నష్టపోతుంది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం? ఇవాళ 0.5% మనకు 5,000 కోట్లు, 5 ఏళ్లలో 25,000 కోట్లు నష్టపోవాలి. 25,000 కోట్లు నీకు అవసరమా? చాక్లెట్ ఉన్నది తీసుకుంటావా? లేకపోతే నీకు ఇయ్యా? నేనన్నా నువ్వే ఉంచుకొని ఆయన చాక్లెట్, మేము కరెంట్ రైతులకు ఫ్రీగా ఇస్తామని నేను చెప్పి 25,000 కోట్ల ఆర్థిక లోటు ఈ కేంద్ర ప్రభుత్వ అవివేక విధానం వల్ల, అనుచితమైనటువంటి విధానం వల్ల, పెట్టకూడనటువంటి పద్ధతిలో పెట్టినటువంటి ఆంక్ష వల్ల అది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. అయినా దాన్ని కూడా భరించుకుంటూ మేము పెట్టము అని చెప్పినాం. సచ్చినా సరే పెట్టమని చెప్పినాం. పెట్టకపోతే ఇప్పుడు కథమే చేస్తాం ఇక అని ఇప్పుడు కత్తి పంపించారు అధ్యక్ష. అదే నోటిఫికేషన్. నో కనెక్షన్, నో న్యూ కనెక్షన్ షల్ బి శాంక్షన్డ్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. దిస్ ఈజ్ ఆర్డర్ బై ది ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఏ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్. ఆ మీటర్ కూడా కాదు అధ్యక్ష, అది చైనాకెళ్ళి వస్తుంది మళ్ళీ. ఎక్కడికెళ్ళి దానిలో కూడా కమిషన్ సరే ఏం చేస్తుంది అన్నీ అది చెప్తే బాధ అధ్యక్ష. మేక్ ఇన్ ఇండియా అందరూ కళ్ళు చక్రాచి అడ్డం పడ్డారు, నిజంగానే ఏమైనా అవుతుందేమో. ఫలితం ఏందిరా అంటే పతంగులు ఎగిరేసే మాంజా చేయనాదే, జాతీయ జెండా చేయనాదే, దీపావళికి కాల్చే పటాకులు కూడా చేయనాయి, మనం గీసుకునే బ్లేడ్ చేయనాదే, గోలు కత్తించుకునే నేలు కట్టరు కూడా చేయనాది. ఇది మేక్ ఇన్ ఇండియా. ఇది నమ్మాలి. ఎన్ని రోజులు కొడతారు అధ్యక్ష ఈ డబ్బా? 8 ఏళ్ళు సరిపోతలేదా? ఎన్ని రోజులు ఈ మోసం?
అట్లా ఇవాళ పవర్ రిఫార్మ్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ వాంట్ టు సబ్మిట్ 2-3 sentences in English. I am requesting the Honorable Prime Minister of India, please withdraw, please, for God's sake, please withdraw the power reforms which are not suitable for the poorest of the poor of this country, for the poor farmers of this country. It will be detrimental, it is hazardous to the poverty, below poverty line people of India. Henceforth I humbly request from the assembly, from the state assembly of Telangana, from this August house, please withdraw. खुदा के लिए, भगवान के लिए, ये जो पावर रिफॉर्म्स आप कह रहे हैं इसको विड्रॉ कर लीजिए, इसको वापस ले लीजिए. आप तो कानून बनाने का और वापस लेने का सौदागर है. आपने भूमि अध्यादेश लाया, फिर वापस लिया. आप जैसा सरकार आपका बने, భూమి అధ్యాదేశ అంటే ల్యాండ్ ఆర్డినెన్స్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని వాపసు తీసుకున్నారు రైతులందరూ ఉద్యమిస్తే. आपने गलत कानून बनाए 3 किसान विरोधी, आपने वापस लिया और माफी भी मांगा. गड़बड़ होने से पहले के पूरी जनता उठे और आवाज उठाए, फिर एक आंदोलन छेड़े. बेहतर यह है प्रधानमंत्री जी, आप मान्यता से हमारे बात स्वीकार लीजिए और पावर रिफॉर्म्स का जो भी बिल है उसे वापस ले लीजिए. मैं अपील करता हूं, यह हमारे भलाई के लिए, हमारे देश के लोगों के लिए, देश के गरीब किसानों के लिए, देश के गरीब SC, ST, BC लोगों के लिए मैं कह रहा हूं, यह किसी और के लिए नहीं. इसीलिए दया करके ले लीजिए. नहीं ले जाएंगे, मैं हमारे सारे इलेक्ट्रिकल एम्प्लॉयज भाइयों को बता रहा हूं, आपके पूरे नौकरियां चले जाएंगे. जैसा कि रेल कर्मचारी चले जा रहे, बैंक कर्मचारी चले जा रहे, BSNL चले गए. 60,000 70,000 नौकरियां वॉलंटरी रिटायरमेंट दे के निकाले गए, रोडों पर आ गए. जैसे LIC को डुबाया जा रहा है, हर चीज बेचा जा रहा है. आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार. पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे. लिहाजा आप शेरों की तरह गरजना चाहिए. देंगे इसका पूरे देश भर में पूरे जितने भी बिजली घरों के कर्मचारी है, शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए. हां बिल्कुल, हमारे पास कोई चारा ही नहीं. अब क्या करें, మరతా క్యా నహీ కర్తా, నిన్ను సంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలే, మరి ఏం చేయాలా? ఇది ఆశ్చర్యకరమైనది అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం. ఏం చేసినా సరే తెలంగాణలో కరెంటు బంద్ చేపియాలి. అరే ఏ క్యా బాత్ హో గయా భయ్? తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. దయచేసి నేను బాధతో చెప్తున్న మాట, నేను చిల్లర రాజకీయాల కోసం మాట్లాడతలేను. మేము చెప్పినాం, వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఇలా 24 గంటలు మొత్తం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇస్తున్నాం. ఇది ఫ్యాక్ట్, ప్రజల కళ్ళ ముందు ఉన్న సత్యం. దీన్ని ఎట్లన్నా చేసి బంద్ పెట్టాలి, ఏదన్నా చేయాలి. మాకు శాత కాదు, మేము ఇత్తలేము. కరెక్టే, మీకు శాత కాదు, మేమేం చేయాలి? మిమ్మల్ని ఒక రూపాయి అడిగినామా? మేము సబ్సిడైజ్ చేయమన్నామా? కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వమన్నామా? మా డబ్బులు, మా ప్రభుత్వం, మా బడ్జెట్లో నుంచి మేము మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నాం. ఎందుకు అధ్యక్ష? తమరు ఎట్లయితే బాన్సువాడ నియోజకవర్గంలో కృషి చేసినరో అట్లా మేము అందరం కూడా ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా సచ్చినం తిరగలేక మనం ఆ బోలు ఎండిపోతుంటే, ఆ కరెంటు మూటలు గాలిపోతుంటే మన రైతులు చెట్టుకోడు గుట్టకోడైంది. ఆ రోజు 30 ఎకరాలు 20 ఎకరాల పొలమున్న రైతు కూడా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా వచ్చి హైదరాబాద్లో ఆటోలు నడిపించారు. ఇప్పుడున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి వచ్చి ఆటోలు నడిపించారు. జగద్గిరిగుట్టకి ఎన్ని బస్సులు అధ్యక్ష? జనగామ, జగద్గిరిగుట్ట, బాన్సువాడ, జగద్గిరిగుట్ట, నారాయణఖేడ్, జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్ట నిండా వలస వచ్చిన కార్మికులు, వలస వచ్చిన ప్రజలు, రైతులు. 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా దిక్కులేక వచ్చి ఆటో నడుపుకుని కూలి పని చేసి బిల్డింగ్ల పనిచేసే పరిస్థితి. అదంతా మళ్ళీ చెదిరిపోయిన తెలంగాణ రైతాంగం మళ్ళీ గ్రామాలకు చేరాలి.
రూపాయి ఎక్కువైనా మంచిదే, కడుపు నిండిన వాళ్ళకి నీళ్లు రావాలి, మిషన్ కాకతీయ చేసుకొని కొద్దిగా చెరువులు దురస్తి చేసి జర భూగర్భ జలాలు పెంచి ఇన్ని వాగుల మీద వంకుల మీద 4 చెక్ డ్యాములు కట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చి దీన్ని కొద్దిగా చదువుకుందాంరా బాబు అంటే కళ్ళలో నిప్పులు పోస్తున్నట్టు ఇదేం దుర్మార్గం అధ్యక్ష? లేక లేక నిన్నయాల జర ముఖం తెల్లబడుతుంది రైతులది. ఇప్పుడిప్పుడే వాళ్ళ బాకీలు జరుపుకుంటారు. అనేక కార్యక్రమాల పేట వాళ్ళకి ఇంత సాయం చేస్తే మీరిచ్చే స్టిమ్యులస్ కాదు, నేను చెప్తున్నా అధ్యక్ష, చెప్పాలని చెప్తున్నా. మీరు ఇచ్చిన ఎన్పిఎల్ ఏమో మీరు కమిషన్లు తీసుకొని లక్షల కోట్ల కుంభకోణం ఉన్నది దాని వెనుక. మేము రైతులకు ఇచ్చేది ఏదైతే ఉందో ఇది నిజమైన ఉద్దీపన. 66 లక్షల మందికి మేము ఇచ్చే రైతు బంధు ఇది నిజమైన ఉద్దీపన. దాని ఫలితం కనపడతా ఉంది. ఇలా మేము ఇచ్చే ఉద్దీపన ఏదైతే ఉందో, మేము ఇచ్చే రైతు బంధు కానీ ఉచిత కరెంటు కానీ దాని ఫలితం స్పష్టంగా కళ్ళకు కనబడ్డట్టుగా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. చరిత్రలో మొట్టమొదటిసారి మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారుల కృషితో, విద్యుత్ శక్తి అధికారుల కృషితోని మొట్టమొదటిసారిగా ఈ సీజన్లో ఇప్పుడు తెలంగాణ 65 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి అధ్యక్ష. నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా. 65 lakhs ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు నాట్లు పడ్డాయి. నేను తీసుకున్న లేటెస్ట్ లెక్క ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 2 సీజన్లు కలిపి ఉంటుండే, ఒక సీజన్లో ఇంత వరి నాటేసినటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ ద రియల్ స్టిమ్యులస్, దిస్ ఈజ్ ద రియల్ ఇన్సెంటివ్. ఇలా తెలంగాణలో 1,30,00,000 దాటిపోతా ఉంది సాగు వర్షాకాలం టైంలో. ఇది మేము చేసిన మా ఇంబడి ఎందుకు పడతారు నాకు అర్థం కాదు. మిమ్మల్ని రూపాయి అడగలే, సబ్సిడీ అడగలే, అదనపు సప్లై అడగలే, మాకు మేము చేసుకున్నాం. 7,000 ఉండే అధ్యక్ష మా తెలంగాణ ఏర్పడినాడు. ఆ 7,000 మెగావాట్లను తీసుకుపోయి ఇలా 17,000 మెగావాట్లు చేసుకున్నాం. షార్ట్ పీరియడ్లో ఇంకా కంప్లీట్ కాబోతా ఉంది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పాస్ చేస్తే ఎన్టీపీసీ పెట్టి 4,000 మెగావాట్లు అంటే 4 మెగావాట్లు ఏలాంటికి వేయలే అధ్యక్ష. ఇదే కేంద్ర ప్రభుత్వం 4 మెగావాట్లు కూడా ఇయ్యలే. ఫ్యాక్ట్ కాదా? 8 ఏళ్ళు చాలదా విశ్వగురువు గారికి? చాలదానండి 8 ఏళ్ళు? మామూలు తెలంగాణ ప్రభుత్వం మేము 10,000 మెగావాట్లు పెంచుకున్నామే. ఇంత పెద్ద బలోపేతమైన ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం 4,000 మెగావాట్లు ఇవ్వాలని చెప్పి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటే ఇవాళకి కూడా 4 మెగావాట్లు కూడా ఇవ్వలే అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఈజ్ దర్ ఎనీబడి టు డిబేట్? ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీన్ని మాయామచ్చింద్ర చేసి ఉల్టా పల్టా చెప్పి బిల్లులు ఎక్కడున్నది, కిల్లులు ఎక్కడున్నది, ఇదే అధ్యక్ష. ఈ వాస్తవాలు కావా? ఇచ్చిండ్రా 4 మెగావాట్లు ఇచ్చిండ్రా ఎన్టీపీసీ? ఆర్ యూ రెడీ? అన్ని అబద్ధాలు అధ్యక్ష. మెడికల్ కాలేజీ ఇవ్వమని వైద్యశాఖ మంత్రి 100 ఉత్తరాలు రాసిండు, మాకు ప్రతిపాదనలు పంపలేదని కూడా మాట్లాడతారు. ఇది ఏమైనా ఉంటుందా అధ్యక్ష? ఇది తెలుగు కల పనేనా? గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో రికార్డు ఉంటుంది కదా, ఫైల్స్ ఉంటాయి కదా. నవోదయ విద్యాలయాలు కావాలని నేను స్వయంగా ఇచ్చిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి, ఒకటి కూడా ఇయ్యరు. ఇయ్యపోయిన మీ సాగు మీరు సాగుపోయినారు, ప్రజలు చూస్తారు, న్యాయం ఉన్నది. మా సాగు మేము చేస్తామని ఇక్కడ మేము ప్రజల కోసం ఉన్న రైతుల కోసం మేము పనిచేస్తే ఏదన్నా ఏసీలో తెలంగాణలో కరెంటు బంద్ పెట్టాలి. ఆ రోజు సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు. ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇయ్యలే పవరు. ఇయ్యకపోతే మేము కంప్లైంట్ చేసినాం అధ్యక్ష. ఎవరికి కంప్లైంట్ చేసినాం? ఏపీఈఆర్సీకే, ఆంధ్రప్రదేశ్లో ఆనాడున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకే కంప్లైంట్ చేసినాం. వాళ్ళు ఇచ్చిండ్రు ఇది తప్పు, ఏపీ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదని. అయినా సప్లై చేయలే. సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంటుంది అధ్యక్ష, ఎస్ఆర్ఎల్డిసి అంటారు. దానికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు కూడా ఇది తప్పు, యాక్ట్లో ఉన్న ప్రకారం ఏమన్నారు, ఇయ్యలే. తీసుకుపోయి కేంద్ర మంత్రికి చెప్పినాం, ప్రధానమంత్రికి చెప్పినాం, కనికరించలే. ఇదే పీయూష్ గోయల్ గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉండే, ఇయ్యలే పవర్. కంప్లైంట్ ఇస్తే ఇయ్యాలి కదనండి, లేదా కోర్టు కోదామని చెప్తే నీరజ మాథుర్ అని చెప్పి అప్పుడున్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ కమిటీ చేశారు. ఆమె కూడా గర్జించింది ఇది అన్యాయం, ఇట్లా చేయకూడదని చెప్పి. ఆమె ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి ఇయ్యలే పవర్, ఇయ్యలే. కానీ ఇప్పుడేంది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇందాక,
వాళ్ళు సప్లై చేయకపోతే ఏం చేసినారు? మన జెన్కో మన ట్రాన్స్కో ఏం చేస్తారు అధ్యక్ష? పవర్కి ఇచ్చుకోవాలి కదా ప్రజలకు, ఎండబెట్టుకోము కదా. అత్యధిక ధరలకు మనకు రావాల్సిన ధరలకు రాకపోతే అత్యధిక ధర పెట్టి కనీసం ఒక 700 కోట్లకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి పవర్ కొని ప్రజలకు సప్లై చేసాం. వాళ్ళు ఏదైతే బంద్ చేసినారో ఆ మాత్రం అవేట మాట్లాడరట. అవి ఉత్తరాలు రాసినాం, చెప్పినాం, ఏపీ మాకు బకాయిలను తిప్పిమని అడిగినాం, మొరబెట్టినాం. విద్యుత్ శాఖ మంత్రి పోయి చెప్పిండు, స్వయంగా సెక్రటరీ గారు పోయి చెప్పిండ్రు. అవేమి వినం. కానీ ఇప్పుడు ఏంది, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు, మీటర్ పెట్ట అంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం 3000 కోట్లు బాకీ మనం లెక్క తీసి దానికో 3000 కోట్లు మిత్తి అధ్యక్ష. 18% అక్కడ ప్రపంచం లెక్కలేని మిత్తి కట్టి 18% మిత్తితోని వడ్డీతోని 6000 చిల్లర కోట్లు నువ్వు కడతావా? ఇప్పుడు 30 రోజుల లోపల కట్టాలి, లేకపోతే నీ మీద చర్యలు తీసుకో. ఏం చర్య అధ్యక్ష? మనకు వచ్చే దానిలో ఆపుతారు. ఎంత అండి? ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ వేరియేషన్ అధ్యక్ష 2466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ మన సంస్థ. అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొని సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల, మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3000 కోట్లు నువ్వు కడతావా, లేకపోతే ఆర్బీఐ ద్వారా నీకు కట్ చేయన్నా? ఇదా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే, ఎస్ ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17,828 కోట్ల అధ్యక్ష. 17,828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి. మనం పెట్టిన వాటాలని, కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి, 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పిమంటే ఇప్పియరు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి? అయినోళ్ళకి ఆకులలో కానోళ్ళకి కంచాలలో అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది? మాకు రావాల్సిన 17,000 కోట్లు దానికెళ్ళి మినాయించుకొని 6,000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు. ఇది అబద్ధం అధ్యక్ష, ఒక్కొక్కటి నిమిషంలో నేను రాజీనామా చేసేస్తాను, విత్ ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు, ఎవరు అబద్ధాలు చెప్పగలిగినవి కావు ఇవి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు, ట్రస్టు ఫండ్స్ అవి, అని ఎవ్వరు అబద్ధం మాట్లాడలేరు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంత మసిబూసి మారేడిగాయ చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు, వాడే తెలివి మనకు లేదు, ఈ కేంద్రానికి లేదు. బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ, బ్యాడ్ వాటర్ పాలసీ, బ్యాడ్ పవర్ పాలసీ. మాకు సమజ్ కాదు, చెప్తే వినం అధ్యక్ష. నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్తానని ఈరోజు గత శాసనసభలో కూడా నేను చెప్పిన, మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన, అయా ఈ పాసిబిలిటీ ఉంది, ఇవి చెయ్యండి, మేము సహకరిస్తాం. జల విద్యుత్ అధ్యక్ష 1,45,000 మెగావాట్లు, 1,45,000 మెగావాట్స్ హైడల్ పవర్కు ఈ దేశంలో పాసిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చిండ్రు, ఏళ్ళ కింద, దశాబ్దాల కింద. ఇవాళ వరకు ఎక్స్ప్లాయిట్ అయింది ఓన్లీ 40,000, 41,000, ఇంకా 1,00,000 మెగావాట్లకు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి, గండకి, భూటాన్, టిబెట్ ద్వారా వచ్చే నదుల నీళ్ళు కూడా లెక్క చేసి పనిచేస్తే, చిన్న డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే ఇంకో 50,000-60,000 మెగావాట్లు వస్తుంది అధ్యక్ష. ఇన్ని సంపద, ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఉండి దీన్ని వాడే తెలివి లేక, మొత్తం దేశానికి ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలివి లేక, ఒక్క ఇచ్చే తెలంగాణ మీద పడి ఏమేడిపిది?
ఇది ధర్మమా? ఇది న్యాయమా అధ్యక్ష? ఇదే పద్ధత? ఇంకా దీనికి మసిబూసి మారేడుగాయ చేసి వాళ్ళకు అనుకూలమైన టీవీలల్లో అనుకూలమైన పత్రికలలో అసత్యమైన వార్తలు రాయించి మేము చెప్పేది అబద్ధమా? ఒక్క మాట తప్పైనా సరే అన్ని స్టాటిస్టిక్స్ అధ్యక్ష, ఒకటి కూడా నేను చెప్తాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ బేస్, అఫీషియల్ బేస్. ఇవి నా లెక్కలు కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలే. ఉండే లెక్కలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చెప్పేది ఇంకోటి చెప్పి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? ఎందుకు ఈ దుర్మార్గం? ఇది ఏ రకంగా కూడా దేశానికి ఉపయోగపడేది కాదు అధ్యక్ష. దయచేసి నేను అప్పీల్ చేసినాను, అప్పీల్ చేసి ఊకుంటామని కాదు, 100కు 100% దీన్ని ఎన్నుకున్న కుట్ర ఏంటంటే మొత్తం డిస్కామ్లను, ట్రాన్స్కోను, జెన్కోను, ఈ పెద్ద పెద్ద కుట్ర అంటే అధ్యక్ష ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు అనేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చినాయి. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి ప్లానింగ్ చేసి 5 ఇయర్ ప్లాన్లు, ఈ ప్లాన్లు, ఆ ప్లాన్ చేసి జరిపితే అసెట్స్ క్రియేట్ అయినాయి. ఇలా మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, హైడల్ కేంద్రాలు కావచ్చు, థర్మల్ కేంద్రాలు కావచ్చు, న్యూక్లియర్ కేంద్రాలు కావచ్చు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి లిగ్నైట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి అధ్యక్ష, లక్షల కోట్లు, లక్షల కోట్లు. ఈ లక్షల కోట్ల అసెట్స్ అన్ని ఇప్పుడు ప్రైవేట్ సావుకారులకు ఇయ్యానట. ఇది వినాలి దయచేసి. నేను అందుకే తమని ప్రార్థించిన అధ్యక్ష, ఇది ప్రింట్ చేసి సభ్యులకు, గౌరవ సభ్యులకు పంచడం. సభ్యులకు నేను కోరుతున్నది ఇది ప్రింట్ చేయించి మీ ప్రతి ఊరికి ఇంటి కూడా పంచుతున్నది. ఇవాళ అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలవాలి ప్రజలకు, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలవాలి. మొత్తం లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి కరెంటు అసెట్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకు వాటికనే ఇయ్యానట. అడ్డిక్ పాఫ్సర్కి ఇచ్చేసి పెత్తనం వాళ్ళకిచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ మాత్రం వాళ్ళు. ఈ మీటర్ కూడా ఏడ కొనుక్కున్నాడు అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ కంపెనీనే కొనుక్కోన్నట. మరి ఎట్లా తిరుగుతుందో ఇక, మరిగా హెలికాప్టర్ పంకా తిన్నట్టు తిరుగుతుందో, కానీ ప్రజలు అడ్డం పడిపోవానో ఎట్లా తిరుగుతుందో అర్థం కాదు. ఈ స్మార్ట్ మీటర్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎవడైతే బిల్లు వసూలు చేస్తాడో వాడు వసూలు చేస్తాడు అధ్యక్ష. వాడికి బాగా దగ్గరనే కొనుక్కున్నాడు మీటర్, వేరే కాడ కొనుక్కున్నాడు కాదు, వాడే సప్లై చేస్తాడు. మళ్ళీ అందులో దందా ఉంటుంది. ఈ విధంగా దీని వెనుక ఉన్న భయంకరమైన కుట్ర, విద్యుత్ సంస్కరణల పేరిట ఈ దేశాన్ని చేస్తున్న దగ, దేశం మేల్కొని పోరాటం చేసి బెబ్బుల్లాగా అడ్డుకోవాలి. తప్పకుండా నేను బలాల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా, బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఖచ్చితంగా ప్రజల అంశం, ప్రజల సబ్జెక్టు, ప్రజల ఆస్తులు. ప్రాణాలు పోయినా సరే అందాకైనా మంచిదే. అధికారాలు శాశ్వతంగా ఎవలకు ఉంటే ఉంటాం, పోతే పోతాం, పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా తెగించి ఎక్కడి దాకైనా పోరాడి దీన్ని నిలువరిస్తాం అధ్యక్ష. దీన్ని ఊకుండే సమస్య లేనే లేదు. ఈ విధమైన పక్షపాత ధోరణి మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దీని మీద దాదాపు ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో నేను తెలంగాణ ప్రజలకు సంతోషమైన వార్త చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడున్న కొన్ని కాస్ట్లీ పవర్ కూడా బంద్ అవుతుంది. ఒక్కసారి మన యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పనులు దగ్గర పడ్డాయి. ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, బాధ కలుగుతుంది. ఆర్ఈసి అంటే ఎంత దుర్మార్గం జరుగుతుందో, ఈ కేంద్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలవాలి. నా బాధ్యత ప్రజలకు చెప్పే నా బాధ్యత. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని 2 సంస్థలు ఉంటాయి అధ్యక్ష. ఇవి కూడా అప్పుడెప్పుడు జమానా కింద ప్రాటైనవి. వీళ్ళకి తెలియకూడదు లేదు బీజేపీకి. ఇట్లాంటి సంస్థలు పెట్టచ్చనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. అవి పెరిగి 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 నిబద్ధతతోని ఇలా లక్షల కోట్ల రూపాయల సంస్థలు అయిపోయినాయి. మహారత్న, నవరత్న స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి దగ్గర కలిసి అధ్యక్ష, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సుమారు 14-15 లక్షల కోట్ల రూపాయల ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే విద్యుదీకరణ కోసం దేశంలో ఎలక్ట్రిసిటీ జెన్కోలు, ట్రాన్స్కోలు ఉన్నదాన్ని విస్తరించడం కోసం,
ఉన్నదాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం లేదా కొత్తదాన్ని పెట్టుకోవడం కోసం ఈ సంస్థల దగ్గర ప్రాజెక్ట్ హైపోతికేషన్ కింద అప్పులు తెచ్చుకొని పనిచేస్తారు అధ్యక్ష. మనం కూడా అట్లే తెచ్చుకొని చేస్తాం. ఇప్పుడు ఒక ఆయన మహనీయుడు ఉన్నాడు, చాలా గొప్పోడు, విద్యుత్ శాఖ మంత్రి కేంద్రంలో. ఆయనది ఒకటే పడ్డడిగా మనంబడిగా, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. ఆయన పేరు ఆర్కే సింగ్ గారు అధ్యక్ష. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలే. ఎంత ఘోరం అంటే అధ్యక్ష, ఇది నమ్మటానికి కూడా వీలు కాకుండా ఉంటుంది. ఇదే గవర్నమెంట్ ఉన్నాడు అధ్యక్ష మహేంద్రనాథ్ పాండే, ఈయన పరిశ్రమల శాఖ మంత్రి గారు. ఏం చేసిండి ఆర్కే సింగ్ గారు? మన దగ్గర మాట్లాడిపోయినటువంటి ఆయన పేరుంది, ఆయన హోంమంత్రి గారు, ఈ ఆర్కే సింగ్ గారు, పిఎంఓలో ఉన్నటువంటి వ్యక్తులంతా కలిసి వంటకం చేసి ఆర్ఈసీ లోన్ అని బంద్ చేయరు. ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇస్తారు కదా అధ్యక్ష లోను, మధ్యలో మార్చి మళ్ళీ కొత్త కండిషన్ పెట్టి. అదేం కండిషన్ అధ్యక్ష? ట్రైపార్టేట్ అగ్రిమెంట్. ట్రైపార్టేట్ అగ్రిమెంట్లో ఎవరు ఉంటారు? కేంద్ర మంత్రి ఉంటాడు. అంటే ఆయన నో అంటే పోతుంది, దాని మీద సంతకం పెట్టు, ట్రైపార్టేట్ అగ్రిమెంట్ చేసుకో, ఇది ఉన్న అగ్రిమెంట్ మీదనే, లేకపోతే నీ లోన్ బంద్ అని బంద్ పెట్టారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు, ధర్మం కాదని చెప్పి తప్పు పద్ధతి ఇట్లా నిధులు ఆపడం ద్వారా ఏ ఎన్పిఏకి అయితే మీరు 12 లక్షల కోట్లు ఇచ్చినరో ఈ నిధులు ఆప్తేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎన్పిఏ అవుతుంది. మీరు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది. ఒక పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి బిహెచ్ఎల్కి ఆర్డర్స్ ఇచ్చింది. బిహెచ్ఏలో వేల మంది పనిచేస్తున్నారు కార్మికులు, వాళ్ళు దెబ్బతింటారని మాట్లాడి టైమ్లీ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ will not only ensure the engagement of above agencies but will also help in expeditious completion of these crucial infrastructure projects to meet the ever growing power requirement of this country. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బిహెచ్ఎల్ లాంటి భారీ పరిశ్రమకు మాత్రమే లాభం కలగడం కాకుండా టైమ్లీ రిలీజ్ చేసే ఫండ్స్ని ఆపితే ప్రోగ్రెస్ దెబ్బతింటది. ఇది ఎవర్ గ్రోయింగ్ డిమాండ్, పవర్ డిమాండ్, ఈ దేశంలో పెరిగేటువంటి విద్యుత్ శక్తి మీద ఉన్నటువంటి డిమాండ్కు ఒక విరోధంగా, ఒక ప్రతిబంధకంగా, ఒక అవరోధంగా పరిణమిస్తుంది. వెంటనే రిలీజ్ చేయండి అని ఆర్కే సింగ్ గారికి మహేంద్రనాథ్ పాండే అనేటువంటి కేంద్ర మంత్రి గారు రాసిన ఉత్తరం అధ్యక్ష. ఇది కూడా తమ పరిశీలనకు పంపిస్తామని దయచేసి ఆ బుక్లో ఇది కూడా ప్రింట్ చేయించండి. ఈ కేంద్ర ప్రభుత్వం బండారం ఏందో, ఇద్దరు మంత్రుల మధ్య ఉండే వైరుధ్యం ఏందో, ఏం జరుగుతుందో వాస్తవం తెలవాలి. ఏం చేసైనా సరే విద్యుత్ శక్తి సంస్థల నిర్మాణం జరిగితే వాటిని అడ్డుకోవాలి. ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి ఉండేటువంటి ఇరిగేషన్ లోన్లు అవి ఆపాలి. ఎఫ్ఆర్బిఎం కింద దొంగ లెక్కలు కోతలు రేపు ఉంది అధ్యక్ష, రేపు ఆర్థిక మంత్రి వాళ్ళంతా చెప్తారు రేపు సభకు. నేను బట్టి గారిని కోరుతున్నా అధ్యక్ష అందరికన్నా ఎక్కువ శాసనసభ నడపాలని మేము ముందుంటాం. ఈసారి మనకి ఏమైందంటే మ్యాండేటరీ 6 months లోపల 14 లోపల కలవాల్సిన అవసరం ఏర్పడ్డది. కలిసి ఒకసారి ముగించుకుంటే మళ్ళీ విస్తారంగా మీరు కోరినటువంటి వింటర్ సెషన్ ఒక 15-20 రోజులు పెట్టుకొని బ్రహ్మాండంగా అన్ని విషయాలు సాకలింగా చర్చించుదాం. వీళ్ళని త్వరలో పెట్టుకుందాం. మధ్యలో ఎందుకంటే మనకు వినాయక నిమజ్జనాలు ఉండే, అదేవిధంగా 17 సెప్టెంబర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పద్ధతి ద్వారా ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన దాన్ని పూర్తి చేసి షార్ట్ పీరియడ్లో మళ్ళీ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ సభ వింటర్ సెషన్ పీరియడ్ పెట్టుకుంటే అద్భుతంగా 20 అంటే 20 రోజులు, 25 రోజులు అంటే 25 రోజులు జరుపుదాం. అన్ని విషయాలు చర్చకు రావాలి. ప్రతి విషయం థ్రెడ్ బేర్ చర్చ జరగాలి. ఎస్, రేపు స్టేట్ ఫైనాన్స్ మీద ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళంతా కూడా రేపు వాస్తవాలు బయట పెడతారు. నేను కోరుతున్న అందరు సభ్యులు పాల్గొనండి, దయచేసి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనండి. వాస్తవాలు ఏందో తెలియనండి ప్రజలకు. అక్కడ కూడా ఎఫ్ఆర్బిఎం కోతలు, పిఎఫ్సి ఆర్ఎఫ్సి లోన్ల కోతలు, కోర్టు పోతున్నాం అధ్యక్ష, న్యాయస్థానానికి పోతున్నాం. సగానికి సగం దెబ్బపెట్టిన అధ్యక్ష. ఇంకెంత ఘోరం అంటే ఇదే పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఉండే రాజస్థాన్లో, అప్పుడు వసుంధర రాజే గారి ప్రభుత్వం, అవి దివాలెత్తినాయి. అవి దివాలెత్తితే వాటిని బెయిల్అవుట్ చేయడానికి తెచ్చిన ఓ స్కీమ్, ఆ స్కీమ్ పేరు ఉదయ్.
మనకు అవసరం లేకుండా అధ్యక్ష మనం అట్లా దివాలు ఎత్తలే, మన సంస్థలు మంచిగా పనిచేస్తుండే. కానీ మీరు కూడా తీసుకోవాలి. మడుగులవాడ దున్నపోతు మంచి కింద ఊసిందంటారు కదా అధ్యక్ష, మీరింత ఊసుకోవాలి బురద. ఇదే పీయూష్ గోయల్ గారు నన్ను మాట్లాడి చెప్తే 10 సార్లు నా ఎంబడ పడితే ఇష్టం లేక ఉదయ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. ఏందా ఉదయ స్కీము? డిస్కామ్లు ఏమన్నా ఇంతకుముందు గతంలో లోన్లు ఉన్నట్టయితే మన 11,500-12,000 కోట్లు ఉండే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి భారాన్ని, తీసుకున్నాం. ఎట్టా కరెంట్ తక్కువ ఉంది మన దగ్గర, మంచిగా వేసుకుని అక్కర్నది, స్టెబిలైజ్ చేసి అక్కర్నది, కొత్త సబ్స్టేషన్లు కట్టాలి, లైన్లు వేసుకోవాలి అనే బాధతో సరే పర్వాలేదని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. అది కూడా అప్పు కింద పరిగణిస్తాం, మీ ఎఫ్ఆర్బిఎంలో కోత పెడతామన్నారు. వీళ్ళు చెప్పిందే. ఆయన నోరుకైతే మొక్కాల అధ్యక్ష మంత్రి. వీళ్ళు పోయిన 5-6 మంత్రులు నేను లేను. ఇవ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నాడు, మన నిరంజన్ రెడ్డి గారు, అజయ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, 7-8 మంత్రులు పోయినారు. పోయి ఆయన చాంబాలు ఉంటే ఆయన మందిని నిలగొట్టేసి ఏమంటాడు ఆయన, ఎందుకా మీరు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాను దుబారా ఇస్తాను, మేము 600 ఇస్తాను గుజరాత్లో, మాకు ఎత్తలేరా ఓట్లు, మీరు పిచ్చోళ్ళు, మీరు రైతు బంధు ఎందుకు ఇస్తాను ఇది మాట్లాడతారు అధ్యక్ష. వడ్లు మీరెందుకు కొంటారు నాకు అర్థం కాదు. 1,200-1,300 అమ్ముకుంటారు, అమ్ముకొని మీకేంది పెద్ద, మీరు లేదు ఏ రాష్ట్రం చేయండి, మీరెందుకు పెద్ద సిపాయిలా, ఇది మాట్లాడతారు అధ్యక్ష. ప్రైవేట్లో ఉదయ్ తీసుకోమని ఆయన నాయంబడబడ్డది, తీసుకున్న ఉదయం మళ్ళీ ఇప్పుడు గోల్మాలు తిప్పుతామంటే మళ్ళీ కోర్టు కోతామంటే మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. అరే మీరు ఇచ్చిన అప్పు కదనే, మీరు ఎత్తుకోమంటే ఎత్తుకున్న భారం ఇది ఎట్లా కట్ చేస్తారు? అసలు లోపల జరిగేది ఈ కథ అధ్యక్ష. నేను అందుకే అంటున్నా, వింటర్ సమావేశాల పేరిట 25 రోజులు జరగాల్సిందే శాసనసభ. ప్రతి విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్నీతి ఒక గంటలో చెప్పలేం అధ్యక్ష, ఒక అర్ధగంటలో చెప్పలేం, అంత కథ ఉన్నది 8 ఏళ్లలో. ఈ విశ్వగురువు పెట్టే ప్రసాదం ఏందో, ఈ దేశాన్ని యారు తీసుకుపోతారో. ప్రాజెక్ట్స్ మరి బిహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు? ఈయనంటాడు బిహెచ్ఎల్కి ఏద్దట, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి. ఇక అది కూడా చెప్తే ఇప్పుడు లాస్ట్ పాయింట్ అదే చెప్పి ముగిస్తా. విశ్వగురువు వారి యొక్క విశ్వరూపం ఏంటంటే అధ్యక్ష, భయంకరం అన్నమాట. దేశం పరువైపోతుంది. ఏ రోజు కూడా వేరే దేశాలలో మన ప్రధానమంత్రి వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకొని నిరసనలు చెప్పారు అధ్యక్ష. నరేంద్ర మోడీ, డోంట్ ఎక్స్ప్లాయిట్ అవర్ వీక్నెస్, డోంట్ హెల్ప్ యువర్ బిజినెస్ ఫ్రెండ్స్ అని శ్రీలంక దేశంలో యువకులు లక్షల మంది, వేల మంది ప్లేకార్డులు పట్టుకొని మా బలహీనతను, మా ఆర్థిక బలహీనతను మోసం చేయకండి, దోపిడీ చేయకండి అని అరుస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్, ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ భారత ప్రధానమంత్రి గారు ఒత్తిడి చేస్తేనే అదాని అండ్ కంపెనీకి అది ఇచ్చినాము, ఆయన హై రేట్లు అమ్ముతున్నాడు పవర్ అని స్టేట్మెంట్, రికార్డెడ్ స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. బిఫోర్ ద పార్లమెంట్ కమిటీ ఆఫ్ శ్రీలంక. ఇంకో భయంకరమైన ఈ అందమైన ముసుగు రిఫార్మ్, విద్యుత్ సంస్కరణలు అనే ముసుగు ఏం చెప్తారు అధ్యక్ష? ఇక్కడ మన సింగరేణిలో చాలా ఎఫిషియెంట్ మన తెలంగాణ బిడ్డలు పనిచేశారు. ఇప్పుడు నా దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న నరసింహరావు ఉండే ఎండీగా, ఆయన మునిగిపోయేదాన్ని మంచి కాపాడండి. ఆయన ప్రతిభను చూసి గుర్తించి కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం. అట్లనే దాని తర్వాత ఒక ఆయన భట్టాచార్య అని మన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఉండే తెలంగాణ, సుధీర్త భట్టాచార్య, ఆయన కూడా అద్భుతంగా కాపాడి నరసింహరావు తర్వాత. ఆయనకు మళ్ళీ కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత మన కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా, మెట్పల్లికి చెందినటువంటి శ్రీధర్ అనేటువంటి ఐఏఎస్ అధికారి ఎండీ ఉన్నాడు అధ్యక్ష. ఆయన అద్భుతమైన ఉత్పత్తి వహిస్తూ ఉన్నాడు, బ్రహ్మాండం నడుపుతా ఉన్నాడు. దాని ద్వారా మన విద్యుత్ సంస్థలకు, మనకు కాదు ఇంకా చాలా వాళ్ళకి ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తారు, కర్ణాటక కూడా ఇస్తారు, చాలా రాష్ట్రాలకు సాయం చేస్తారు. సింగరేణి కాలరీస్లో మనకు బొగ్గు దొరుకుతుంది 3,700, 3,800 దొరుకుతుంది అధ్యక్ష. టన్నుకు 4,000 మ్యాక్సిమం. తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తే మనకు స్టాక్స్ పెడతారు. కరెంట్ ఉత్పత్తి ఆగిపోవద్దు కాబట్టి ఒక నెల 2 నెలలు ఎక్కువ స్టాక్ పెట్టమన్నా పెడతారు అధ్యక్ష. ఆ వెసులుబాటు ఉంటుంది.
ఒక విద్యుత్ సంస్కరణలలో ఒక ఆర్డర్ పాస్ చేసేసారు ఘనత వహించిన విశ్వగురువు గారు. ఆర్డర్ ఏంది అధ్యక్ష? మీరు 3,800 టన్ను కొనుక్కునే బొగ్గు బంద్ పెట్టాలి, 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలి. విధిగా అది 25 నుంచి 30,000 టన్ను అధ్యక్ష. 4,000 టన్ను బంద్ చేయాలి, 30,000 టన్ను కొనాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్, మా దగ్గర ఉంది ఇప్పుడు కాదు. ఆస్ట్రేలియాలో ఆయన వ్యాపార మిత్రులకు దానికి కాసి పేరు పొద్దా తీసుకుంటారు. ఊకే అసెంబ్లీలో పేరు తీసుకోవద్దా బాబు? అసలు వాళ్ళు సావుకారులు మత్తుకున్నారు. ఎవరో ఒక సావుకారికి ఇచ్చి ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి బొగ్గు తెస్తాడు, అది కొనాలి, కొని భారత ప్రజలు తరించాలి. దీని పేరు విద్యుత్ సంస్కరణ. ఇదా విద్యుత్ సంస్కరణ? 4,000 టన్ను దొరికే బొగ్గును 30,000 40,000 కొనమంటే అది విద్యుత్ సంస్కరణ. అగ్గోకు దొరికే కరెంటును మీటర్ వెండి ముక్కు వెండి వసూలు చేయాలి, అది విద్యుత్ సంస్కరణ. అదే కదా అధ్యక్ష, తమరి అనుమతితో వచ్చే ఇంటర్ సెషన్లో విద్యుత్ సంస్కరణ ఒక్కొక్క లైను, ఇప్పుడు మిత్రుడు రఘునందన్ రావు గారు చెప్పినటువంటి ఇది ఉన్నది అది లేదు మెరమెచ్చికాలు కాదు అధ్యక్ష. తమ నా అదృష్టం మంచిగా జగదీశ్వర రెడ్డి గారు మంచిగా ఉన్నాడు, కానీ ఆ రోజు నా ఆరోగ్యం బాగుంటే ఒక్కొక్క లైను దాని అంతరార్థమైందో నేనే గౌరవ సభలకు అందరికీ వివరిస్తాను. ఇది బొగ్గు కొనమన్నది అధ్యక్ష. లేకపోతే మీకు ఇంకేం చెప్తారు? విదేశీ బొగ్గు కనుక కొనకపోతే ఎన్టీపీసీ నుంచి సప్లై ఆఫ్ చేస్తాం. సెంట్రల్ సెక్టర్లో ఉండే పవరు ఎట్లా పంచాలి, ఏం పంచాలనేది అది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది అధ్యక్ష. సెంట్రల్ షేర్ నుంచి వచ్చే ఇచ్చి తీరాలి, దట్ ఈజ్ మ్యాండేట్. కానీ అది ఆఫ్ చేస్తాం, మీ కరెంట్ సప్లై బంద్ చేస్తాం. వెరసి ఈ బొగ్గు కొనమని ఒక దందా, మీటర్ పెట్టమని ఒక దందా, పైసలు ఆఫ్ చేస్తామని ఇంకోటి. మొత్తానికి ఏంది, మేము చెయ్యలే, మాకు శాతగాలే. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధ్యక్ష, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్. అక్కడ అడుగుతున్నారు ప్రజలు. ఇంతకుముందు మా యువ శాసనసభ్యుడు సుమన్ గారు చెప్పిండు, తమరి జిల్లాలో జుక్కల్ దగ్గర కావచ్చు, డెగ్లూరు ప్రాంతంలో, ఇక్కడ ముదోల్ దగ్గర ధర్మాబాద్ జిల్లా, నాందేడ్ జిల్లా ప్రాంతంలో కావచ్చు, పేద రైతులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు పాపం తెలంగాణలో ఒక అర్ధ గుంట, 5 గుంటలు 10 గుంటలు అది దగ్గర కొనుక్కొని ఇక్కడ బోరేసి మహారాష్ట్రలో బారించుకుంటారు అధ్యక్ష. మన గద్వాల్ ప్రాంతం లేచి రాయచూరు ఏరియాలో బారించుకుంటారు, నారాయణఖేడ్ ప్రాంతం లేచి కర్ణాటకలో బారించుకుంటారు. నన్ను అడిగిన వాళ్ళు వచ్చి మన అధికారులు, సార్ వాళ్ళు ఒక 150-200 బోర్లు పెట్టారు అని ఫోటోలతో సహా తెచ్చిచ్చారు నాకు విఠలరెడ్డి గారు. వీళ్ళంతా తీసేయమంటారు అంటే, అయ్యో పేద రైతుల పాపం 66 లక్షల మంది రైతులకు మనం ఇచ్చుకుంటున్నాం, మనలాంటి వాళ్ళు ఎంత ఎకరా, 1 ఎకరా 2 ఎకరాలు చేసుకుంటారు. తీసేయకండి, బతకని పాపం, వాళ్ళు మన భారతీయులే కదా, వాళ్ళు తినేది ఎంత అని స్ఫూర్తి చూపించినాం అధ్యక్ష. మేము కట్ చేయగలుగుతాం. ఇప్పుడు నడుతున్నాయి, ఇవాళ కూడా ఏ పార్టీలను పోతామంటే పోయి చూడొచ్చు, ఇవాళ కూడా నడుతున్నాయి ఆ మోటార్లు. వాళ్ళకి ఏంది అధ్యక్ష, 24 గంటలు కరెంట్ ఉంటుంది, భూగర్భ జలం లెవెల్ పెరిగింది, తమని సత్యం 5 లక్షలు వస్తాయి, 10 ఎకరం ఉన్నా 5 ఎకరం ఉన్నా ఇంతో అంతో రైతు బంధు వస్తుంది కాబట్టి వేసుకున్నారు పాపం. వాళ్ళు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పాపం పేద రైతులు ఉన్నారు. నేనన్నా గాలని ఎందుకు డిస్టర్బ్ చేస్తారా, గరీబులు ఇక్కడ పండించుకుంటారు, వద్దని చెప్పినాం. విశ్వగురువు నీతి గిట్లుండాలి, పేదల మీద ప్రేమ గిట్లుండాలి. వచ్చేది బంద్ చేస్తారా అధ్యక్ష? ఎవరన్నా నీ కరెంటు బంద్ చేస్తాం, నీకు రాకుండా చేస్తాం, 24 గంటలు నువ్వెట్లిస్తావు? అది ఏమైంది అధ్యక్ష? దాని ఫలితం ఒక 40-50 గ్రామాల మహారాష్ట్ర సర్పంచులు, పాత హైదరాబాద్ స్టేట్ వాళ్ళు, తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి, లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలపండి అని వాళ్ళు తీర్మానం చేసి పంపించారు. కర్ణాటక రాయచూరులో భారతీయ జనతా పార్టీ మంత్రిని కూర్చోబెట్టి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా స్టేజ్ మీద బహిరంగ సభల మైకులో చెప్తున్నారు, తెలంగాణ పథకాలు మాకు ఇవ్వండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు. మరి దీన్ని ఎట్లా తప్పించుకోవాలా? రాష్ట్రాలకు బార్డర్ అంటే అధ్యక్ష ఫెన్సింగ్లు ఉండే కదా, గోడలు కట్టరు కదా.
గీతకు అవతల ఇక్కడ లైట్ కనబడుతుంది, ఆడ ఉండదు లైటు. నారాయణపేటలు ఉంటుంది, పక్కన కర్ణాటకలు ఉండేది. నారాయణపేట మక్తల్లా మోడలు పోతుంటే నీళ్లు ఆడ పోయాయి, తాండూరులో పోతుంటాయి పక్కన పోయాయి, ఇక్కడ దుక్కల్లో పోతుంటే అక్కడ పోయాయి, బాన్స్వాడలో పోతే అక్కడ పోయాయి. కనపడుతున్నాయి. ఆపేటి కావు కదా, సంబంధాలు కదా అధ్యక్ష, బంధుత్వాలు కదా. లక్షల చుట్టరికాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలకు అక్కడ బంధుత్వాలు ఉంటాయి, అక్కడ ప్రజలకు ఇక్కడ బంధుత్వాలు ఉంటాయి. రోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చూసిపోతారు, పోతున్నారు. ప్రచారం జరుగుతుంది తెలంగాణ. ఎవరు ఆపుతారు అధ్యక్ష? పెద్ద టేకేదారు తీసుకున్నట్టు మీరు జాతీయ పార్టీ పెడతారా? మేము కాబట్టి మీరు పెట్టన్నా. జాతీయ లక్షణం మాకున్నదా మీకున్నదా? జాతి స్ఫూర్తి, జాతీయ లక్షణం, ఇరుగు పొరుగును ప్రేమించేటువంటి గొప్ప హృదయం ఎవరికున్నది? ఇదేనా అధ్యక్ష ధర్మం? ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ మహాత్ముడు పుట్టిన నేలలో, ఈ బుద్ధుడు పుట్టిన నేలలో, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ నీడలో ఈ సమానత్వమేనా? ఈ న్యాయం కోసమేనా? ఇదేనా జరిగేది? వెరీ సారీ. నేను దుఃఖంతో చెప్తున్నా అధ్యక్ష, బాధతో చెప్తాను. ఈ సంతోషపూర్వకంగా చెప్పేది కాదు. ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్ లక్ అనుకుంటున్నా అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుష్ట సమయం రావద్దు ఎవరికి కూడా. ఒక ముఖ్యమంత్రి లేచి వాళ్ళ అసెంబ్లీలో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు రావాలి అధ్యక్ష? దానికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష. ఇదే శాసనసభలో ఇప్పుడు మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష, తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడతానని నన్ను అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడండి. అవహేళన చేసి, గందరగోళం చేసి, నవ్వి, తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడండి. అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష, ఒక రోజు వస్తుంది, న్యాయం గెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, మా నదుల నీళ్ళు మేము తీసుకుంటాం, మా కరెంటు మేము తీసుకుంటాం, మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష. ఇలా తీసుకుంటున్నాం. ఇలా 65 లక్షల ఎకరాలు నాటేసుకుంటున్నాం. ఒక పద్ధతిగా పనిచేస్తున్నాం అధ్యక్ష, ఒక డిసిప్లిన్తో పనిచేస్తాం. తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను తమరికి లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. తమరు పెట్టుకోవాలని నేను పెట్టుకున్నా ప్రేమతో. అంత పచ్చబడతా ఉండే, పంటలకు నీళ్ళు వస్తూ ఉండే, విస్తరిస్తూ ఉండే, పంటలు ఎక్కువ వండుతూ ఉండే, నేను పెట్టుకున్నా అధ్యక్ష ప్రేమతో. చెప్పిన సభలలో నేను మొన్న నాకు బాధ అయింది అధ్యక్ష, నిజామాబాద్ బహిరంగ సభలో తమను పిలువలేకపోయాను. ఎందుకంటే తమరు స్పీకర్, కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంత మనసులో బాధ ఉన్నా తమరి జిల్లాలో నా బహిరంగ సభ జరిగినా తమని నేను ఎందుకు సార్ బాధ విమర్శ పెడతారు మన మీద అని రిక్వెస్ట్ చేసిండే. కారణం ఏంది? తమరు స్పీకర్ కాబట్టి దాని స్థాయి దిగజార్చదు కాబట్టి మనసులో బాధ ఉన్నా అనుసుకొని పర్లేదులే అనుకున్నాం. అట్లా కొంత నియమమో పద్ధతో హోదాను, ఒక రాజ్యాంగపరమైన హోదాను, దాని వాల్యూస్ని ఎట్లా కాపాడతారు. ఓ పద్ధతులు ఉంటాయి ఈ దేశంలో. అరే ఎవరిని పడితే వాళ్ళని, ఎంత పడితే కాంత మోకాలెత్తోడు, అరికాలెత్తోడు. ఏం మాటలండి? ఇదేం రాజకీయం అండి? ఎక్కడి మాటలు ఇవి? నాకు అర్థంగా ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు. ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? ఎవరిని టికిల్ చేస్తున్నారు? ఇది పోరాటాల గడ్డ తెలంగాణ, పౌరుషం ఉండే గడ్డ. ఈ పిట్ట బెదిరింపులతోని, ఈ అవాకులు చెవాకులతో బెదిరే బిడ్డలుగా తెలంగాణ బిడ్డలు. బెదిరేటోళ్ళు అయితే 60 ఏళ్ళ బంధనం తెంచుకొని మళ్ళీ తమ రాష్ట్రం తమ సాధించుకునే వాళ్ళు కారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, फिर एक बार दोनों हाथ जोड़ के केंद्र सरकार से मैं आग्रह करता हूं, अनुरोध करता हूं, दया करके किसान विरोधी, गरीब विरोधी जो बिजली के बिल है उसे वापस ले लीजिए। आपका तानाशाही तरीकों से
राज्य सरकारों को मत सताइए, बिजली घरों को चलने दीजिए। अगर नहीं चलने देंगे, आज इस असेंबली से मैं कह रहा हूं अध्यक्ष, మళ్ళీ నేను పిలిపిస్తా ఉన్నా, 20 లక్షల మంది విద్యుత్ కార్మికులు సింహాల లెక్క జూలు విదిలించాలి. లక్షల కోట్లు దశాబ్దాల తరబడి భారత ప్రజల యొక్క రక్తం మాంసం చెమట అయినటువంటి లక్షల కోట్ల విద్యుత్ రంగ ఆస్తులను, ఈ ప్రజల ఆస్తులను కాపాడడానికి భయంకరమైన ఉద్యమం చేయాలి, యుద్ధం చేయాలి. అధ్యక్ష, నేను మొన్న నిజామాబాద్ సభలో ప్రకటించిన, ఈ శాసనసభ తర్వాత మళ్ళా ప్రకటిస్తా ఉన్నా, 100కు 100% అధ్యక్ష, నాకు సెంటిమెంట్ ఉంది. అక్కడి నుంచి చెప్తే తెలంగాణ ఎట్లయిందో ఈ మాట కూడా చెప్తా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు అధ్యక్ష. ఓన్లీ 17-18 మంత్సే. మాకు 13-14 నెలలు ఉన్నట్టుంది, మా తర్వాత 4 నెలలకు బాగలేదు దుకాణం. 100% ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపుతాం. భారత రైతాంగానికి తెలంగాణలో ఇస్తున్నట్టే మొత్తం భారతదేశ వ్యవసాయ రంగం వాడే కరెంట్ అధ్యక్ష, అది కూడా గోల్మాల్ తిప్పుతున్నారు, దాన్ని ఉచితం అంటున్నారు. 20.8% అగ్రికల్చర్ సెక్టర్ వాడేది, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ సెక్టర్ కలిపి. ఓన్లీ 20.8%. దాని ధర ఎంత, దాని మీద ఖర్చు ఎంత అంటే 1,45,000 కోట్లే. 12 లక్షల కోట్లు వాళ్ళకి ఇయ్యతుంది, కానీ ఎన్పిఏల పేరిట, ఉద్దీపనల పేరిట లక్షల కోట్లు ఇయ్యచ్చును. 1,45,000 కోట్లు ఇంతమంది రైతులు, 15 కోట్ల కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష, రైతు కుటుంబాలు ఈ దేశంలో. మీరు పవర్ బిల్ వాపసు తీసుకోకపోతే, బాయిల కాడ మీటర్ పెడితే ఈ భారత రైతాంగాన్ని మొత్తం అద్భుతమైనటువంటి ఉప్పెనలాగా లేపి ఉద్యమం చేసి ఈ బీజేపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపుతాం. మొత్తం భారత రైతాంగానికి ఉచిత విద్యుత్ సప్లై చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే 28 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చారు, సమావేశం జరిగింది. ముక్త కంఠంతో చెప్పిన అధ్యక్ష, సార్ తమరు బయలుదేరండి, దయచేసి పెద్ద విప్లవం తెద్దాం దేశంలో అని చెప్పినారు. కాసుకోండి, ఆ విప్లవం రాబోతే జాగ్రత్త అని చెప్పి కేంద్రాన్ని మరొకసారి హెచ్చరిస్తూ, ఈ మెరమెచ్చకాలు, మాయమాటలు, బెదిరింపులు వీటితోనేం కాదు. 20 నెలల తర్వాత ఇవే మీకు రివర్స్ అవుతాయి. మీరు ఎవరెవరి మీద మాట్లాడుతున్నారో ఇవే మీకు మళ్ళీ మీకు ఉరితాలై దాపురిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ఇతర పార్టీల గవర్నమెంట్లను గౌరవించండి, ఒక పద్ధతితో పోండి, ప్రజలను గౌరవించండి, ప్రజల సెంటిమెంట్లను గౌరవించండి, పేదల పుట్టగొట్టకండి అని కేంద్రానికి మరొకసారి మన రాష్ట్ర రైతాంగం తరఫున, ఈ దేశ రైతాంగం తరఫున మనవి చేస్తూ, తమరు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్షుడు.